నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. పెట్రోల్ డీజిల్ ధరలను మోదీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 69 సార్లు పెంచి ప్రజల నుంచి 4,91,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేసింది. కరోనా మహమ్మారితో అసలే ఆదాయాలు తగ్గి వృత్తి, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లి ప్రజలు దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండగా కూడా సామాన్యుడికి అవసరమైనటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడానికి మోదీ ప్రభుత్వం ఏమాత్రం సంకోచించలేదు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధర బ్యారెల్కు $143 ఉన్నప్పుడు కూడా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ స్థాయిలో మండిపోలేదు. ఇప్పుడు ముడి చమురు ధర $75 వద్ద మాత్రమే ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం ఈ స్థాయిలో ఇంధన ధరలను పెంచడం పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించాలంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు అందుబాటులోకి రావాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పెట్రోల్కు బదులుగా ఇథనాల్ వాడితే లీటర్కు ₹20 వరకు తగ్గుతుందని, అందుకు వీలుగా ఇథనాల్ తదితర ఇంధనాలతో నడిచే ఇంజన్ల తయారీకి తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కూడా ఆయన తెలియజేశారు. కాగా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను ఎత్తివేయడంతో ₹12 ధర తగ్గిందని చెబుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ మార్గంలో నడిచేందుకు సిద్ధం కావాలని లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి పిలుపునిచ్చారు. రాష్ట్రాలకు ఈ ఆదాయం కోల్పోవడం కష్టమే అయినప్పటికీ ప్రజల కష్టనష్టాల దృష్ట్యా అందుకు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఈ చర్చలో పాల్గొనేందుకు శ్రీ పూడి తిరుపతిరావు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ ప్రతినిధి శ్రీ పూడి తిరుపతిరావు. ఓకే, తిరుపతిరావు గారు మరికొద్ది క్షణాల్లో మన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం, ఆర్థిక విశ్లేషకులు శ్రీ సిహెచ్ సుబ్బరాజు, తర్వాత రాజకీయ విశ్లేషకులు శ్రీ మన్నెం కోటేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి పూడి తిరుపతిరావు మరికొద్ది క్షణాల్లో మన ఈ కార్యక్రమం చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇంట్రడక్షన్ వినే ఉండుంటారు. అంటే డాలర్ ధర $143 ఉన్నప్పుడు కూడా మన దగ్గర పెట్రోల్, డీజిల్ అనేటువంటిది ఈ స్థాయిలో మండిపోలేదు. కానీ ఇప్పుడు డాలర్ ధర పెట్రోల్ ముడి చమురు ధర సుమారుగా $72-73 చొప్పున ఉంది బ్యారెల్కు. అయినప్పటికీ కూడా మన దగ్గర రేట్లు పెరుగుతూ ఉన్నాయి. అది ఒకటో అంశం. చివరకు రేట్లు పెరుగుతూ ఉన్నప్పుడు రేట్లతో పాటు మళ్ళీ ఆదాయం, రేటు పెరుగుతున్నప్పుడు అలా మనకు ఆదాయం వస్తుందిలే అనేటువంటి యాటిట్యూడు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, రెండింటి నుంచి కూడా కనపడుతూ ఉంది. దీని మీద మీ కామెంట్ చెప్పండి సార్. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు సమన్వయం చేయకముందు, అంటే ప్రభుత్వమే ధరలు నిర్ణయించి అమలు చేస్తే వాటిని అడ్మినిస్టర్డ్ ప్రైసెస్ అంటారు, అంటే పాలనా ధరలు అంటారు. ప్రభుత్వం నిర్ణయించిందే ధర. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్ తోటి సమన్వయం చేస్తున్నాం, ఇప్పటి నుంచి ప్రభుత్వం జోక్యం చేసుకోదని చెప్పేసి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే పెరగాలి, తగ్గితే తగ్గాలి. కానీ పెరిగినప్పుడు పెరుగుతున్నాయి, తగ్గినప్పుడు మాత్రం తగ్గకుండా ఆ మార్జిన్ ని ట్యాక్స్ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపాదించుకుంటున్నాయి. అంటే సమన్వయం కాదు, అంటే సమన్వయం కాదు, సమన్వయం అనేది పెంచడానికే, తగ్గించడానికి వర్తింపజేయట్లేదు. కాబట్టి ఇవాళ 1914 అంటే 2014 ₹60 పెట్రోల్ ధర లీటర్ ఉండేది. అప్పుడు 31% ట్యాక్సెస్ ఉన్నాయి టోటల్ రేట్ లో. అంటే
రూ. 60 రూ. 18 ట్యాక్సెస్ అయితే మిగతా రూ. 42 బేస్ రేట్. అది ఆ 1940లో ఉన్నది. ఇప్పుడు వచ్చే వరకల్లా ట్యాక్సెస్ 70% చేరుకున్నాయి. 70% చేరుకున్నాయి. అంటే 70% చేరుకున్నాయి కాబట్టి ఇవాళ బేస్ రేటు రూ. 42 ఉన్న మిగతాయి మొత్తం రూపాయలు పెట్రోల్ మిగతాయి మొత్తం కూడా ట్యాక్సెస్. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి దాంట్లో అంటే రూ. 104లో ఈ ట్యాక్సెస్ రేటు 31 నుంచి 70%, 67-68% చేరుకోవడం వల్ల ఇవాళ పెట్రోల్ రేటు ఈ స్థాయిలో పెరుగుతా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒకవేళ బీజేపీ ప్రభుత్వానికి కనుక ప్రజల మీద భారం పడద్దు అనుకుంటే వాళ్ళు ఉన్నటువంటి 30% రేటు ఇవాళ కూడా అదే 31% కనుక ట్యాక్స్ రేట్ ఉంటే ఇవాళ బేస్ రేటు $70 ఉన్నప్పుడు మనకున్నటువంటి అదే రూ. 60లో ఒకవేళ ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లు పెంచినా 10-20 పెరిగేది. ఇప్పటికి కూడా వాళ్ళు రూ. 72 ఇవ్వచ్చు. అంటే ఆనాడు ట్యాక్స్ రేటు 32% ఉంది అనుకుంటే ఈనాడు కూడా అదే 35% కాన్స్టెంట్ గా డీజిల్ పెట్రోల్ ఎక్కువ అమ్ముడుపోతే ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ ట్యాక్స్ రేటు పెంచొద్దని కనుక కేంద్ర ప్రభుత్వం అనుకుంటే 70% రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కనుక 70 నుంచి వాళ్ళు ఆనాటి 32-35 చేస్తే ఇవాళ పెట్రోల్ రేటు 104 నుంచి రూ. 72-75 అమ్మొచ్చు. కాబట్టి ఇవాళ పెట్రోల్ ఒకటి రేటు పెంచి అమ్మటం ఒకటైతే మళ్ళీ ట్యాక్స్ రేటు పెంచి ఒకటి ఇంకోటి. కాబట్టి రెండు భారాలు పడిగి వినియోగదారుల యొక్క వెన్నెముక విరిగిపోతా ఉంది. తర్వాత రెండోది ఇవాళ తినే అన్నం ఎంత, ఒక మనిషికి తినే అన్నం ఎంత ఎసెన్షియల్ కమోడిటీ అయిపోయిందో ఇవాళ పెట్రోల్ డీజిల్ రైతుల కంటే డీజిల్ అటువంటి ఎసెన్షియల్ కమోడిటీ అయిపోయింది. తర్వాత మధ్యతరగతి ఇవాళ దరిదాపు వృత్తులలో ఉండే వాళ్ళు కూడా స్కూటీనో మోటార్ సైకిల్ వేసుకుని పోయి డ్యూటీ చేసి వస్తున్నటువంటి స్థితి కొనసాగుతుంది. ఇది ఎందుకు వచ్చిందంటే వాళ్ళ యొక్క విలాసం కాదు. ఇవాళ దేశంలో క్యాపిటలిజం పెరుగుతుంటే మొబిలిటీ పెరుగుతుంది. మొబిలిటీ పెరుగుతుంటే వర్క్ ఉన్న దగ్గరికి పరిగెత్తాలి. గతంలో ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో పని దొరికేది, ఇప్పుడు వర్క్ ఉన్న దగ్గరికి పరిగెత్తాలి కూలి. కాబట్టి ప్రతి వాళ్ళు వెహికల్ వాడేటువంటి స్థితి వచ్చింది. కాబట్టి రైతులైనా మధ్యతరగతి ఉద్యోగస్తులైనా ఇంకా ఇతరులైనా మొత్తం మీద కూడా వీళ్ళందరూ కూడా వీటిని వాడక ఎసెన్షియల్ కమ్యూనిటీగా మారింది. కాబట్టి ఇవాళ ప్రజల మీద భారం నడ్డి విరిగిపోతుంది. అంటే రోజు రూ. 100 ఒక కుటుంబం బతుకుద్ది అనుకుంటే 2 లీటర్లు కలిస్తే వాటి మీదే రూ. 100 ఎవాపరేట్ అయిపోతుంది ఈ పెరిగిన ధరల్లో. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ప్రపంచంలో హైయెస్ట్ పెట్రోల్ ధరలు ఉన్నది హాంకాంగ్ లో, సెకండ్ హైయెస్ట్ ఉన్నది ఇండియా. ప్రపంచంలో హైయెస్ట్ రేట్ ఉన్నది ఇండియా. హాంకాంగ్ అంటే చిన్న అది అర్బన్ సిటీ అనుకోండి. మేజర్ నేషన్ అనుకుంటే ప్రపంచంలో హైయెస్ట్ రేట్స్ ఉన్నది భారతదేశంలోనే ఈ రేట్లు ఉన్నది. తర్వాత లోయెస్ట్ ఉన్నటువంటిది వెనుజులా ఉంది, లోయెస్ట్ అంగోలా ఉంది, లోయెస్ట్ సూడాన్ లోయెస్ట్ ఉన్నటువంటి 10 కంట్రీస్ వరకు ఉన్నాయి. సరే, వాటికి పెట్రోల్ రిలేషన్ ఉంది, ప్రొడక్షన్ రిలేషన్ ఉంది అనుకున్నా ఇతర దేశాల్లో మనకన్నా చైనాలో సగమే ఉంది పెట్రోల్ రేట్. మనకన్నా డెవలప్డ్ కంట్రీ అమెరికాలో కూడా సగమే రేటే ఉంది మనకన్నా. కాబట్టి ఇవాళ పెట్రోల్ పెరిగితే ఒకటి పెట్రోల్ డీజిల్ పెరిగితే వాటి రేట్లు పెరగటమే కాదు, ఇది ప్రతి ప్రొడక్షన్ లో ఇన్పుట్. ధాన్యం పండియాలంటే డీజిల్ ఇన్పుట్, సబ్బు తయారు చేయాలంటే కెమికల్ ఇన్పుట్, దాంట్లో కూడా పెట్రోల్ డీజిల్ ఇన్పుట్సే. కాబట్టి అన్నిట్లలో అంటే ఈనాడు ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రొడక్షన్ లో పెట్రోల్ డీజిల్ ఇన్పుట్ లేకుండా ఏ ఉత్పత్తి లేదు. కాబట్టి పెట్రోల్ డీజిల్ పెరిగితే డైరెక్ట్ పెరిగితేనే ఇప్పుడు మనం అనుకున్నట్టు 60 నుంచి 100 పెరిగింది, ₹40 పెరిగింది 7 ఏళ్లలో అని ఒకటి. రెండవది ఇలా రేట్లు పెరిగితే మిగతా వస్తువుల రేట్లు కూడా 10-15% ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. తర్వాత ఇది మొత్తం కూడా ఇన్ఫ్లేషన్ కు దారి తీసి ద్రవ్యోల్బణం పెను ప్రభావం చూపెడతా ఉంది. ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగి. కాబట్టి వాళ్ళ ప్రజలకు, భారతదేశంలో ప్రజలకు అర్జెంట్ ఇష్యూ అంటే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే బాగుండనటువంటి కోరుకుంది. మధ్యతరగతి వాళ్ళ ఆఫీస్కు పోయి రావటానికి కానీ, కూలికి పోయి రావటానికి కానీ ఎవరికైనా ఇవాళ వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. వీటి వల్ల ఇతర ట్రాన్స్పోర్ట్ కాస్టులు పెరిగి కూరగాయల ధరలు, బియ్యం ధరలు, వాటన్నిటి ధరలు కూడా పెరుగుతా ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగి. కాబట్టి ఇవాళ గతంలో ఒక ట్రక్కు 3,000కు వచ్చేది ఇవాళ 7,000కు వస్తుంది డీజిల్ పెట్రోల్ ధరల వల్ల. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా డీజిల్ పెట్రోల్ ధరల వల్ల ఇంకా పెరిగి ప్రజలు ఇటు నిత్యావసర ధరలు కొనుక్కోలేకపోతారు, అటు పనికి పోవాలంటే పెట్రోల్ డీజిల్ వాడటం కష్టం అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్ ఇవాళ మన దేశ ప్రజలు ఫేస్ చేస్తా ఉన్నారు. ట్యాక్స్ రేటు అంటే
డీజిల్ పెట్రోల్ ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ ఆదాయం ప్రభుత్వాలకు వస్తాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తాయి. అవును. కానీ ట్యాక్స్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉమ్. అవాళ 31% ఉంటే ఇవాళ 68% చేరింది. ఉమ్. రేట్ ఆఫ్ ట్యాక్స్ పెంచకుండా ఉంటే ప్రజలకు కొంత మేరకు వెసులుబాటు కల్పిస్తుంది. దీని నుంచి ఈ సంక్షోభం నుంచి బయటపడతారు. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ ఈ ఇన్ఫ్లేషన్ మిగతా ఏమవుతుందంటే జీడిపి గ్రోత్ పెరిగినట్టుగా అవుపడుతుంది. అవును. అంటే వస్తుత్పత్తి పెరగకుండానే, వస్తుత్పత్తి జీడిపి అంటే రియల్ వస్తుత్పత్తి పెరగాలి, సేవలు పెరగాలి, సర్వీసెస్ పెరగాలి. అవేం పెరగకుండా ధరలు పెరిగి జీడిపి పెరిగి మన గ్రోత్ రేటు 10% ఉంది, 8% ఉందని చెప్పేసి మనం తప్పుడు అంచనాలకు వచ్చేటువంటి అవకాశం. ఇప్పుడు జీడిపి పెరగటం అంటే ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయితే వచ్చే సంవత్సరం 350 మిలియన్ టన్నులు అయితే జీడిపి పెరిగినట్టు. ఈ సంవత్సరం 8% పారిశ్రామిక ఉత్పత్తి ఉందంటే వచ్చే సంవత్సరం 9% పెరిగితే జీడిపి పెరిగినట్టు. అంటే రియల్ సర్వీసెస్, రియల్ కమోడిటీస్ పెరిగితే జీడిపి, రియల్ జీడిపి పెరుగుతుంది. కానీ ఇట్లా ధరలు పెరిగితే అవి పెరగకుంటే వాటి రేట్లు పెరిగి జీడిపి పెరిగినట్టుగా అవుపడుతుంది. అప్పుడు మన వాళ్ళు పత్రికల్లో 8% పెరిగింది, 10% పెరిగిందని రాస్తారు. కానీ వాస్తవికంగా ప్రజల జీవితంలో ఏ మార్పు రాదు. అంటే రియల్ జీడిపి పెరగకుండా కేవలం ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి జీడిపి పెరిగినట్టుగా అవుపడుతుంది. బలం కాకుండా వాపు ఆ విధంగా అవుపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో బేస్ రేట్ ఇవాళ వాస్తవానికి నేను డీజిల్ పెట్రోల్ ధరలు పెరగలేదు 60 తర్వాత ఇప్పటి వరకు, 2014 తర్వాత ఇప్పటి వరకు పెరగలేదని లెక్క చెప్పా. 2014 తర్వాత ఇప్పుడు ఆనాడు బ్యారెల్ $140 నుంచి $40 పడిపోయింది. ఒకప్పుడు $40 పడిపోయింది. $40 నుంచి ఇప్పుడు $75 పెరిగింది. $40 పెరిగినప్పుడు పెట్రోల్ డీజిల్ రేటు తగ్గలేదు. ఇప్పుడు ₹75 సగం రేటు తగ్గితే కూడా పెట్రోల్ డీజిల్ తగ్గలేదు. ఆ మార్జిన్ మొత్తం ప్రభుత్వాల ఆదాయాలు పెంచుకొని ప్రజల్ని ఒత్తిడికి గురి చేస్తా ఉంది. కొంతమంది ప్రశ్నించవచ్చు, ప్రజలకు ఆదాయం వస్తే మళ్ళా ఇప్పుడు ప్రభుత్వాలకు ఆదాయాలు వస్తే, ఈ రేట్లు పెరిగి ప్రభుత్వాలకు ఆదాయాలు వస్తే ప్రజల కోసమే కదండి ఖర్చు చేస్తారు అంటారు. ప్రజల కోసం, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అంతా ప్రజల కోసం ఖర్చు చేయరు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ ఆదాయం ₹100 ఖర్చు పెడితే అందులో 40% బ్లాక్ మనీ ఉంటుంది. ఒక ఎస్టిమేషన్ వేశారు, మీరు కాంట్రాక్ట్ ఫీల్డ్ ఎంత, సినిమా ఫీల్డ్ ఎంత, పబ్లిక్ వర్క్స్ ఎంత అనేటువంటి కనుక బ్లాక్ మనీ తీస్తే ప్రభుత్వం 100 కోట్లు పెడితే 40 కోట్లు బ్లాక్ మనీ పోతుంది. అంటే అందులో వాటాదారులు, రాజకీయ నాయకులు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, కాంట్రాక్టర్లు ఉంటారు, అనేక మంది ఉంటారు. కాబట్టి ప్రభుత్వానికి వచ్చింది ప్రజల కోసం ఖర్చు పెడుతుంది అంటే అది 100% చేరదు. కాబట్టి ప్రజలు 40% కోల్పోతారు. కాబట్టి ప్రజల నుంచి వసూలు చేసి ప్రజల మీద ఇప్పుడు ఎకనామిక్ లో ఒక ప్రిన్సిపల్ ఉంది, ఏమిటంటే బెనిఫిట్ టు పే అప్రోచ్ అని ఉంది. అంటే ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి ఒక మున్సిపాలిటీలో ఒక మురిక్కాలో నిలబడితే దానివల్ల వచ్చేటువంటి ప్రజలకు వచ్చేటువంటి ప్రయోజనం ఎక్కువ ఉండాలి. అంటే ప్రజలు చేసే ఖర్చు కన్నా ప్రజలకు వచ్చే ప్రయోజనం ఎక్కువ ఉంటే ఆ ట్యాక్స్ సమర్థనీయం అని చెప్పేసి ఎకనామిక్స్ ప్రిన్సిపల్ ఉంది. కాబట్టి ప్రజల మీద ఈ విధంగా లాగి మళ్ళా ప్రభుత్వం ఖర్చు చేసినప్పుడు ఒక బీజేపీ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ అయినా ప్రభుత్వాలు ఖర్చు చేస్తే చేసే ఖర్చు అంతా ప్రజలకు జారదు, ప్రయోజనం జారదు, మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రజల మీద ఈ భారం మోపి రోజు ₹100 అంటే 2 లీటర్లు 3 లీటర్లు కలిపితే రోజు ₹100, నెలకు 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఒక పెట్రోల్ డీజిల్ మీద పెడితే, తర్వాత నిత్యావసర వస్తువుల మీద అదనంగా మరి రోజు ఒక 50-100 6,000-7,000 భారం నుంచి 2,000 పెన్షన్ ఇస్తున్నాం, 1,500 పెన్షన్ ఇస్తున్నాం అనేటువంటి దాంట్లో అసలు సమర్థనీయమే కాదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇంటర్నేషనల్ ప్రైస్ చూసినా, వెదర్ యూ కంపేర్ విత్ డెవలప్డ్ అమెరికా ఆర్ డెవలపింగ్ చైనా ఆర్ స్మాల్ కంట్రీ హాంకాంగ్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ Sudan, other countries, Venezuela, other countries, petroleum countries. Anywhere you compare with India, India stood first after Hong Kong in the world. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. అయితే గతంలో 1914 కు ముందు అడ్మినిస్ట్రేటివ్ క్రైసిస్ ఉన్నప్పుడు ప్రభుత్వం 6 నెలలకు ఒకసారి పెంచితే ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు, రాజకీయ పార్టీలందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఒక్క మాట, ఈ మధ్య స్మృతి ఇరానీ ఫోటో చూశారు ధర్నా చేస్తుంటే, సిలిండర్ మీద $400 రాసింది. అంటే ఆమె ధర్నా చేయడానికి $400 రాసుకొని వచ్చింది సిలిండర్ మీద, దాన్ని ముందు పెట్టుకుని ధర్నా చేస్తున్న ఫోటో చూశా. ఇప్పుడు ఎంత? 800. ఈ పరిస్థితికి పరిగెత్తా ఉంది. కాబట్టి ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ అయినా ప్రజలకు సర్వీస్ చేసే విధంగా ఉండాలి. అయితే
రెండవది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరంటే మరి రాష్ట్రాలు ఇవ్వచ్చు కదా కన్సెషన్ అంటారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఓపెన్ మార్కెట్ లో గానీ ఇంటర్నేషనల్ గానీ రుణాలు తెచ్చుకునే సౌకర్యం ఉంది. వస్తాను సత్యం గారు, నేను మళ్ళా వస్తాను, మళ్ళా సెకండ్ రౌండ్ లో వస్తాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతిరావు గారు, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం కృష్ణమోహన్ గారు. 2 క్షణాలు ఆలస్యం అయ్యారు, ఇంట్రడక్షన్ మిస్ అయ్యారు. సో ఇంట్రడక్షన్లో చెప్పినటువంటి స్థూలంగా ఇదే అంశం. ఈ ఏడాది జనవరి 1వ తారీఖు నుంచి ఇప్పటికీ 69 సార్లు పెంచారు మోడీ ప్రభుత్వం. దాని నుంచి 4,91,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేశారు. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 25 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ మీద వసూలు చేశారు. చెప్పండి కృష్ణమోహన్ గారు, సార్. ఈ అంకెలు, ఈ లెక్కలు, అంకెల గారిడీలు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి మనం కాస్త పాజిటివ్ వేలో కనుక ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇదేదో కేవలం కేంద్ర ప్రభుత్వము బలవంతంగా ఈ దేశ ప్రజల మీద రుద్దుతున్నటువంటి ఒక ప్రక్రియగా వర్ణించడం అయితే సరైంది కాదు. కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో ఇవాళ ఇది ఏదైతే జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలి అని చెప్పేసి కనుక చేస్తే ఇవాళ కేంద్రం చేయగలదా అనేది ఒక ప్రశ్న. చేయలేదు. ఎందుకంటే రాష్ట్రాల తాలూకా సమ్మతి లేదే ఇవాళ జిఎస్టి కౌన్సిల్లో జిఎస్టిలోకి తీసుకురావడానికి అవకాశం. అలా తీసుకురాని పక్షంలో ఇటువంటి సమస్యలు కారణం ఏంటో చెప్పండి తిరుపతిరావు గారు. సర్వసాధారణ. ఒక నిమిషం జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేకపోవడానికి కారణం ఏంటో చెప్పండి. అంటే రాష్ట్రాల నుంచి సహకారం లేదా? మీరు అన్న దాంట్లో నాకు అర్థం కాలేదు. రాష్ట్రాల నుంచి సహకారం లేకపోవడం వల్ల జిఎస్టీ పరిధిలోకి కేంద్రం తీసుకురాలేకపోతోంది, అంతేనా? ఓకే, మేక్ ఏ పాయింట్. సుబ్బరాజ్ గారు అండ్ సత్యం గారు, మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. ప్లీజ్ గో అహెడ్. రాష్ట్రాల సహకారం లేనందువలన జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం అని, ఇది ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి మీరు కృష్ణమోహన్ గారు. సార్, ఇవాళ తీసుకురాకపోవడం కాదు, ఏదో జిఎస్టీ అమలైన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత తీసుకురాలేకపోతుందనే కదా. ఆ రోజు జిఎస్టీ పరిధిలోకి అది కూడా చేర్చింది మోడీ గారికి ప్రభుత్వమే జిఎస్టీ పరిధి. ఆ వేళ కూడా ఇదే సమస్య మేము ఫేస్ చేసాం. అయితే ఇక్కడ ఒక విషయం కూడా నేనే స్పష్టం చేస్తున్నా. మేము 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, మిగతా రాష్ట్రాల్లో వివిధ పక్షాలు అధికారంలో ఉన్నాయి. ఈ వాళ్ళు వచ్చినటువంటి సమస్యకి సంబంధించి మా పాలనలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు కూడా విముఖత చూపినా చూపొచ్చు, నేను కాదనట్లా. ఎందుకు అనేసి అంటే దానికి నేను కారణం చెప్తా. ఇవాళ పెట్రోల్ రేట్లు పెరిగాయి. సరే, గతంలో కూడా మనం 90 రూపాయల వరకు కొనుక్కున్నటువంటి సందర్భం ఉంది. అది 10 ఏళ్ల కిందట ముచ్చట, 10-12 ఏళ్ల కిందట ముచ్చట. అది ఆవేళ మనకు తెలుసు. కృష్ణమోహన్ గారు పోయించుకున్నారు, తిరుపతిరావు గారు పోయించుకున్నారు, మిగతా వాళ్ళందరూ పోయించుకున్నటువంటి. అవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి, పర్టికులర్ గా ఏదైతే ఈ 1.5 year గా ఉన్నటువంటి కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ లో ప్రభుత్వాల ఆదాయాలు లేవు. ఇవాళ వస్తున్నటువంటి పెరిగింది, ధరలు పెరిగాయి, దాంట్లో ట్యాక్సుల రూపేనా అంటే కేంద్ర ప్రభుత్వం ఒక్కదానికే రావట్లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వస్తున్నటువంటి నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. దానికి పెద్దలు చెప్పారు, కేంద్ర ప్రభుత్వానికి అవసరమైతే సోర్సెస్ ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలకి సోర్సెస్ కూడా లేవని చెప్తున్నారు. ఆ లేవని సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని కోరుకుంటున్నాయి. రెండో విషయం ఇవాళ తిరుపతిరావు గారు ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, మీరు కంటిన్యూ చేస్తున్నది, మీరు ధరలు పెంచుతున్నది మీకోసం పెంచుతున్నారా, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతో పెంచుతున్నారా? ఆ విషయం స్పష్టం చేయండి. ఎందాక ఒక విషయం స్పష్టం చేశారు, అలాగే ఈ రెండో పాయింట్లో కూడా స్పష్టం చేయండి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులు సమకూర్చడం కోసం పెంచుతున్నారా, లేక కేంద్ర ప్రభుత్వం ఆదాయం కోసమే పెంచుతున్నారా? చెప్పండి దయచేసి. నేను ఆల్రెడీ స్పష్టం చేశాను కృష్ణమోహన్ గారు. ఇది రెండు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకోకపోతే జిఎస్టీలో తేడానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా. జిఎస్టీ కౌన్సిల్ ఇవాళ ఆమోదం పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం రావాలి కదా. నేను అదే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించట్లే.
సరే విశ్లేషకులు అవ్వచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు అవ్వచ్చు, లేకపోయినట్టయితే మోడీ వ్యతిరేకులు అవ్వచ్చు, ఎవరైనా సరే మేమంతా ఒకే విధంగా చూస్తాం. ఒక విషయం గమనించాల, గతంలో పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ఆ ధరల రూపాయన వచ్చినటువంటి పెద్దలు చెప్పారు 40% వేస్టేజ్ అవుతుంది అని చెప్పి. ఇవాళ వారు చెప్పింది గతంలో లెక్కలు అయి ఉండొచ్చు, ఇవాళ నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఇవాళ 40% వేస్టేజ్ అవ్వదు. ఖచ్చితంగా 100% ఇవాళ ప్రజా అవసరాలకు వినియోగపడుతున్నటువంటి బడ్జెట్లు గమనించాలా. ఆ రోజుల్లో ఉన్నటువంటి అవినీతి వేరు, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇవాళ 130 కోట్ల మందికి 2 డోసులు ఇవాళ కరోనా వ్యాక్సిన్ ఇవ్వగలుగుతున్నటువంటి పరిస్థితి. ఆ కరోనా వ్యాక్సిన్ ఈ దేశంలోనే ఉత్పత్తి చేయగలుగుతున్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉత్పత్తి అయినటువంటి కరోనా వ్యాక్సిన్ కి ప్రపంచంలోనే ఒక గుర్తింపు వస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ గతంలో మన వాళ్ళు చూడాలి కదా. అవి పక్కకు పెట్టండి తిరుపతిరావు గారు. సరే, 105 రూపాయలు 90 రూపాయలు ఉండేటప్పుడు ఇవాళ ఈ యాగి స్టార్ట్ అయింది. కరోనా మెడిసిన్ స్వావలంబన అవన్నీ పక్కకు పెడదాం. దయచేసి తిరుపతిరావు గారు ఒక్క నిమిషం తిరుపతిరావు గారు ఒక్క నిమిషం చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఏదైతే పెట్రోలు ధరల పెరుగుదల ద్వారా వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆదాయం మొత్తం నరేంద్ర మోడీ గారి జేబుల్లోకి వెళ్ళిపోతుంది అన్నటువంటి ఒక ఆలోచన విధానంతో మాట్లాడడం సరైంది కాదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇవాళ ఉన్నటువంటి కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ లో కూడా ఈ విధంగా వినియోగించుకోగలుగుతున్నామంటే కేంద్ర ప్రభుత్వం అయితే రిజర్వ్ బ్యాంక్ తాలూకా గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా ప్రింట్ చేసి ఇచ్చి వాళ్ళు తప్పిస్తే ఇలాంటి వనరుల మీద ఆధారపడిన మాట వాస్తవం. కానీ పెరుగుదలకి కేవలం కేంద్ర ప్రభుత్వమే కారణము అన్నటువంటి ఒకే ఒక తప్పిదం చూపించడం సరైంది కాదు. ఇవాళ జిఎస్టీలోకి తీసుకురావాలి అనేసి అంటే రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా ఆమోదం అవసరం ఉందా లేదా అనే విషయం పెద్దలు గమనించాలా. పెరుగుదల ఉన్నమాట వాస్తవం, మేము అంగీకరిస్తున్నాం. అయితే ఒక 15 సంవత్సరాల కింద 90 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ తీసుకుంటే ఇవాళ పెరిగినటువంటి ద్రవ్యోల్బణం స్థితిలో, ద్రవ్యోల్బణం పెరిగినటువంటి నేపథ్యంలో ఇవాళ 100 రూపాయలు ఉండడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 సంవత్సరాల కింద మీరు తిరుపతిరావు గారు అలాగా డిస్టార్టెడ్ ఫ్యాక్ట్స్ డేటా చెప్పే ప్రయత్నం చేయకండి. 15 సంవత్సరాల కిందట 90 రూపాయలు లేదు. దయచేసి అలాగా డిస్టార్టెడ్ గా ఉంటుంది అది. అందులో మీరు ఒక్క నిమిషం మీరు క్యాజువల్ గా చెప్పుండొచ్చు, కానీ ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, క్యాజువల్ గా అయినా కూడా రాంగ్ ఫిగర్ చెప్పకూడదు. పెట్రోల్ 90 రూపాయలు అమ్మిందా లేదా అది 2014లో ఎంత ఉంది సార్? ఇప్పుడే అంతే సత్యం గారు చెప్పారు. పెట్రోల్ 90 రూపాయలు అమ్మిందా లేదా ఏమండి స్పష్టం చేయండి. మళ్ళీ యూపీఏ టైంలో, యూపీఏ ప్రభుత్వ సమయంలో పెట్రోల్ 90 రూపాయలకి మనం కొన్నావా లేదా, అమ్మారా లేదా అనే విషయం స్పష్టం చేయండి. ఓకే, విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దట్. ఓకే, థ్యాంక్ యూ తిరుపతిరావు గారు. యా గారు, ఇక్కడ సత్యాలు అర్ధసత్యాలు అసత్యాలు అన్ని కలిసిపోయి లొంగెత్తి బాగేస్తున్నారు. పాయింట్ ఏంటంటే మోడీ గారు చాలా అదృష్టవంతులండి ఒక రకంగా. ఎందుకంటే కరెక్ట్, ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు అతి తక్కువగా ఉన్న అతి ఎక్కువ కాలం పరిపాలించిన ప్రధాని కర్మంతా మన్మోహన్ సింగ్ టైంలోనేమో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పుడున్న దానికంటే రెట్టింపు ఉండేయండి. ఆయన కాలం అంతా హైయెస్ట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఏదో తిప్పలు పడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే గత కొంతకాలం నుంచి క్రూడ్ ఆయిల్ ధర వర్సెస్ బయట ధర అంటే ఏంటి, మనం యాక్చువల్ గా మన ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్, మా ఆయిల్ రిఫైనింగ్ కంపెనీస్ అంటారు కదా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే BPCL, HPCL ఇవన్నీ వాళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో వాళ్ళు కొనే ప్రైస్ కి కన్జ్యూమర్ కి మనకు వచ్చే ప్రైస్ కి యావరేజ్ గా ఎక్కువ భాగం 4 రెట్లు అవుతుంది, కొన్నిసార్లు 3 రెట్లు అవుతుంది, కొన్ని నెలలు 8 రెట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రైస్ విచిత్రం ఏంటంటే మన ఆయిల్ ప్రైస్ డైలీ ఫ్లక్చుయేషన్ అనే మెకానిజం లో చేస్తుంది. కానీ ఇంకొక విచిత్రం ఏంటంటే ఇంటర్నేషనల్ ఏమని చెప్పారు గతంలో, ఈ డైలీ ఫ్లక్చుయేషన్ మోడల్ వల్ల అంతర్జాతీయ మార్కెట్ లో ముడి ఇంధనం, ముడి చమురు ధరలు తగ్గినప్పుడు దాని తదనుగుణంగా మన ధరలు కూడా తగ్గుతాయని గతంలో మనకు ప్రామిస్ చేశారు. కానీ విచిత్రం ఏంటంటే అంతర్జాతీయ ధరలు మార్కెట్ లో ఇంధనం ధరలు తగ్గినప్పుడు కూడా మనకి పెరుగుతున్నాయి. ఉదాహరణకు 13% అక్కడ తగ్గితే మనకు 13% పెరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన ఏదో అంటున్నారు, ఏది
జిఎస్టీలో చేర్చబడి జిఎస్టీ కౌన్సిల్ లో అన్ని రాష్ట్రాల రిప్రజెంటేటివ్స్ ఉంటాయి. ముందు నుంచి ఒకళ్ళకొకళ్ళు తోడు దొంగల్లాగా దీనికి అప్పుడు మనకి వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటేనండి, ట్యాక్స్ జీడిపి రేషియో. అంటే మన ప్రభుత్వాలకి ఆదాయం లేకుండా ఖర్చులు పెట్టలేరు. ఇప్పుడు కరోనా పాండమిక్ లాంటి వాటిలో కూడా ఆదాయాలు కావాలి. కానీ మనకి గతం నుంచి యావరేజ్ గా డెవలపింగ్ కంట్రీ స్టాండర్డ్ గా ఏది ఆరోగ్యకరమైన సూచి అంటేనండి, స్థూల జాతీయ ఉత్పత్తిలో 15% రూపంలో తిరిగి ప్రభుత్వం దగ్గరికి ఆదాయం వస్తే పన్నుల రూపంలో, అది డెవలపింగ్ కంట్రీ లెక్క. కానీ ఇప్పుడు మన కర్మ ఏంటంటే, యావరేజ్ గా చూస్తే 7.5-8% మించి స్థూల జాతీయోత్పత్తిలో పన్ను రూపంలో ఆ ప్రభుత్వానికి రావట్లా. కానీ ప్రభుత్వానికి ఉన్న వ్యయాలు మాత్రం తగ్గట్లా. దానికి కారణాలు ఏంటంటే, అఫ్ కోర్స్ మనం తీసుకుంటున్న వడ్డీలు, దాని మీద పడుతున్న రుణం, ఆ రుణం వడ్డీ కాకుండా మళ్ళీ వాయిదాలు కట్టాలి కదండి. ఆ వాయిదాలు, వీటికి అదనంగా మనకి ప్రభుత్వ వ్యయం అంటే ఎంప్లాయీస్ బిల్లు, దానికి అదనంగా నిర్వహణ వ్యయం అంటే వాళ్ళ కార్లు, ఫారెన్ టూర్లు, ట్రిప్పులు, స్టేలు, ఇవన్నీ. నెక్స్ట్ వాటికి అదనంగా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అంటే పప్పు బెల్లాలు. ఆ తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే ఇతర వ్యవహారాలు. సో ఇక్కడ ఏమైతుంది, ఆ ఖర్చులు ఏమీ తగ్గట్లే మనకి, కానీ ఆదాయం దానికి తగ్గట్టుగా పెరగట్లే. కారణం ఏంటంటే, ఒక క్రియేటివ్ జీనియస్ లేదు. ట్యాక్స్ రిఫార్మ్ లో ఒకటేమో జిఎస్టీ, వాళ్ళు ముందు నుంచి పివి నరసింహ గారి తర్వాత నుంచి ఆ ప్రాసెస్ లో మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, ఆ జిఎస్టీ తీసుకొచ్చారు. ఆ జిఎస్టీనేమో వీళ్ళు కూడా అమలు చేశారు, అంతా రెడీ చేసి పెడితే ఆ జిఎస్టీ కౌన్సిల్ లో దీన్ని పెట్టడానికి ఎవరికి ఇబ్బంది ఏం లేదండి. అయితే దాంట్లో ఏమిటి, జిఎస్టీ కౌన్సిల్ లో ఒక కన్సల్టేషన్ ప్రాసెస్ జరగాలి, కౌన్సిలింగ్ జరగాలి. అది జరగల. ఎందుకంటే అన్ని స్టేట్లు దాంట్లో రిప్రజెంటేషన్. బాగా బాధాకరం ఏంటంటే, ఈ పర్టికులర్ దీంట్లో ఆయిల్ ప్రైసెస్ ఇట్లా పెరగడానికి 3 కాంపోనెంట్స్ కదండి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ప్రైసెస్, ఆ క్రూడ్ ప్రైసెస్ నిర్ణయించేదానికి ఇంటర్నేషనల్ గా ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అవి మనం ఏం చేయలేము. ఎందుకు చేయలేము అంటే, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారమే వాళ్ళు ఆ రేటుకి ఏదైతే ముందు అగ్రి అయ్యారో ఆ రేటుకి కొనాల్సిందే. దాని తర్వాత నుంచి వచ్చే దాంట్లో ట్రాన్స్పోర్టేషన్, అది మనం ఏం చేయలేము. ఇకపోతే ట్యాక్స్ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుకోవచ్చు ట్యాక్స్ స్ట్రక్చర్స్, స్లాబ్స్. ఎందుకంటే జిఎస్టీ పరిధిలో లేదు కాబట్టి ఎక్సైజ్. అట్లాగా సుబ్బరాజు గారు, ఇప్పుడు ట్యాక్స్ కాంపోనెంట్ అనేటువంటిదే చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతోంది కదా. దాని దగ్గర మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రకమైనటువంటి సంజోతాకి, ఒక రకమైనటువంటి కన్సల్టేషన్ చేసుకుని దాన్ని సామాన్యుడి మీద భారం తగ్గించేటువంటి పరిస్థితి ఉండాలి తప్ప, ఎవరి మానాన వాళ్ళు అదేంటి నాకు ఆదాయం వస్తుందిలే అని, ఎంత ఎక్కువ కన్జంప్షన్ ఉంటే, ఎంత ఎక్కువ రేటు పెరిగితే నాకంత ఆదాయం వస్తుందిలే అనేటువంటి దుర్మార్గమైనటువంటి స్ట్రాటజీలో వెళ్తున్నారు. రేటు పెరిగినందువల్ల రేటు పెరిగినందువల్ల సామాన్యుడు చచ్చిపోతాడు. దాని మీద మళ్ళీ ఇంకా ఆదాయం ఎక్కువ వస్తుందని అనుకుంటే వాడు పూర్తిగా కుదేలైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అది అక్కడ అసలు ఏ విధమైనటువంటి ఎఫర్ట్ జరుగుతున్నటువంటి వైనం కనపడతలేదు. అవునండి, అవును. ఇక్కడ కారణం ఏంటంటే, మనకున్న ట్యాక్స్ దాంట్లో క్రియేటివ్ ట్యాక్స్ రిఫార్మ్, ఆ జిఎస్టీలో ఇది ఇంక్లూడ్ చేయకపోవడం ఒకటి, నెక్స్ట్ దీనికి సంబంధించిన ఓ ట్రాన్స్పరెంట్ మెకానిజం పెట్టకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే, యాక్చువల్ గా గ్లోబల్ గా చాలా కొత్త రిఫార్మ్స్, ట్యాక్స్ రిఫార్మ్స్ వస్తున్నాయండి జీడిపి ట్యాక్స్ పెంచుకోవడానికి. ఉదాహరణకి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఏంటి, 5,000 రూపాయలు తప్పితే తద్మదంతా బ్యాంకింగ్ ద్వారా జరగాలని. ఆ బ్యాంకింగ్ చార్జ్ అంటే 5,000 అంటే పేదలు తప్పితే తద్మ అందరికి బ్యాంక్ అకౌంట్లు ఉండాలని. ఈ ట్యాక్స్లన్నీ తీసేసి ఏదైనా సరే బ్యాంక్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ లో వేసినా తీసినా దానికి ఇంత మినిమం ఏదో 100 రూపాయలకి పావలను 10 రూపాయలు పెడితే ఇంతకంటే ఎక్కువ వస్తుందని చాలా ట్యాక్స్ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిదానికి ఇప్పుడు మనం ఎక్కడ కొనాలనిసినా ఇన్ని రకాల ట్యాక్స్లు, దీని స్లాబ్లు, స్టేట్స్ కి మార్పులు, ఇవన్నీ స్టడీ చేయడానికి మళ్ళీ సబ్మిషన్లు, జిఎస్టీలు, ఈ చిన్న ట్రేడర్స్ ఏమో కంప్యూటర్ లేకపోవడం, సాఫ్ట్వేర్ లేకపోవడం, ఈ అన్ని హెడేక్లు పోయి అట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే, మన వాళ్ళకి క్రియేటివిటీ లేదు, మోసం చేయటం, అబద్ధాలు ఆడటం, ఏదో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మీద వీళ్ళు నెట్టేయటం, వీళ్ళ మీద వాళ్ళు నెట్టేయటం, అన్ని దొంగతనం, పక్కా మోసం, దగ, ఇదంతా. ఎందుకంటే అబద్ధాలు ఆడటం మాత్రం భలే ఉంటారు ఇక్కడ. సుబ్బరాజు గారు, ఇందాక తిరుపతిరావు గారు చెప్తూ, సుబ్బరాజు గారు, అయ్యో 90 రూపాయలు అయిందన్నారు. అప్పుడు సుబ్బరాజు గారు ప్లీజ్ లిసన్ టు మీ. మార్కెట్ లో ఏంటి, సుబ్బరాజు గారు, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏంటి,
ఈ కంపారిజన్ ఏంటంటే అవసరమైనప్పుడేమో ఆపిల్స్ ని మ్యాంగోస్ ని కంపేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇష్టం ఎట్లయినా పికప్ చేస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సుబ్రాజ్ గారు, ఆంధ్రప్రదేశ్ would you please listen to me? హోదా గురించి కూడా అటు కూడా అట్లా అంటే 14 ఫైనాన్స్ కమిషనర్లు ఇవ్వద్దన్నారు. ఇక్కడ కూడా అంతే. యాక్చువల్గా వీళ్ళు ట్యాక్స్లు వేసుకోవడానికి పిండుకోవడానికి బాగా అవకాశం ఉందని దీన్ని కుమ్మేస్తున్నారు తప్పితే దీన్ని ప్రజలకు అందుబాటులో. ఇంకో బాధ ఏంటంటే నేను ఇంటర్నేషనల్ లో క్రూడ్ ప్రైస్ ఎంత అనుకున్నారు, మినరల్ వాటర్ బాటిల్ అంతా మనకి దానికి 4 నుంచి 5 రెట్లు పెరుగుతుందండి ట్యాక్స్ లో ఒకటి ఈ కమిషన్ అన్నట్ల ద్వారా. ఎందుకంటే అది పెరిగే కొలది వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఈవెన్ ఇంతకు ముందు పాపం పెట్రోల్ బంక్ లో కూడా బాధగా ఉండేది. వాళ్ళకి పైసలు లెక్కలో వచ్చేది 3 రూపాయలు 4 రూపాయలు ఆ రేంజ్ లో వస్తుంది. అందుకని అందరూ హ్యాపీగా ఉన్నారు ఒక జనం తప్పితే. ఎందుకంటే వీళ్ళకి సారా మీద, తర్వాత ఏమో ఈ పర్టికులర్ ఆయిల్ మీద, మూడోదేమో రిజిస్ట్రేషన్లు స్టాంపుల మీద, ఈ 4-5 ఆదాయ మార్గాలు ఉన్నాయండి. వీటిని పట్టుకునే మొత్తం వ్యవస్థలన్నీ నిర్మాణం అవుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి కొత్తగా ఆలోచన చేయాలి. డిమానిటైజేషన్ లాంటి దాంట్లో అర్ధక్రాంతి అని ట్యాక్స్ రిఫార్మ్ గురించి చాలా మంది చాలా అర్ధక్రాంతి అని ఒక పెద్ద బుక్ రాసి దేశమంతా సర్క్యులేట్ చేసి ప్రెసిడెంట్లకి, ప్రైమ్ మినిస్టర్లకి, ఎంపీలకి, మినిస్టర్లకి, ఈవెన్ నితిన్ గడ్కరీకి అప్పుడు వీళ్ళందరికీ ఇచ్చారు. అర్ధక్రాంతి ఏంటంటే సింగిల్ ట్యాక్స్, సింగిల్ సుబ్రాజ్ గారు, would you please listen to అది me? రియల్ సుబ్రాజ్ గారు, would you please listen to me? Would you please listen to me, సుబ్రాజ్ గారు? నా మాటలు మీకు వినపడుతున్నాయా అసలు? సుబ్రాజ్ గారు, నా వినపడుతున్నాయండి. మాటలు మీకు వినపడుతున్నాయా? మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా లేదా? మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా లేదా? మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా లేదా? అసలు వినపట్ల. నాకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇప్పుడే వినపడుతున్నాయి మీ మాటలు. నేను ఇందాక నుంచి మిమ్మల్ని ఇంటరప్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారో తీస్తారో అది నా మాటలు వినేట్లుగా చేయండి. పెట్టుకుంటే వినపడితే పెట్టుకోండి, తీసేస్తే వినపడితే తీసేయండి. కానీ నేను మీతో మాత్రం ఇంటరాక్షన్లో ఉండాలి. ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఇందాక పూడి తిరుపతిరావు గారు మాట్లాడుతూ రాష్ట్రాల కారణంగానే కేంద్ర ప్రభుత్వం దీన్ని జిఎస్టీ పరిధిలోకి చేర్చలేదు, దేశంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి వస్తు సేవల్ని కూడా జిఎస్టీ పరిధిలోకి చేర్చారు, కానీ ఒక పెట్రోల్ను మాత్రం చేర్చలేదు. జిఎస్టీ యొక్క మ్యాక్సిమం రేట్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ 28%. ఈ జిఎస్టీలో చేర్చకపోవడానికి ఇదే కారణము. అప్పుడు జిఎస్టీ యొక్క మ్యాక్సిమం రేట్ అనేటువంటిది ఇందాక మిత్రులు అందే సత్యం గారు చెప్పినట్లు 70%, 75% అలా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందేమో తెలియదు. సో తిరుపతిరావు గారు అన్నటువంటి దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, దానికి సంబంధించి రెస్పాండ్. యాక్చువల్ గా జిఎస్టీ బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు ఇప్పుడు జిఎస్టీకి దేశవ్యాప్తంగా జిఎస్టీకి అమలుకి చాలా ఒక ప్రయత్నం జరిగింది. అంతకు ముందు వ్యాట్ తీసుకొచ్చారండి. వ్యాట్కి కూడా దేశంలో అందరు ముఖ్యమంత్రులు, అందరి రెవెన్యూ అప్పుడు ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు అందరితో ఒక 5-6 సంవత్సరాలు చర్చ పెట్టి, సాఫ్ట్వేర్ పెట్టి, కంప్యూటర్లు పెట్టి, ట్రైనింగ్ ఇచ్చి అట్లా తర్వాత దాన్ని జిఎస్టీకి ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఈ కన్సల్టేషన్ ప్రాసెస్ లో అందరూ ఒప్పుకుంటారు. తమ నుంచి ముందు ప్రయత్నం మొదలుపెట్టి ఇదిగో దీనివల్ల ఇట్లాంటి బెనిఫిట్ మనం అందరూ ఒక ట్రాన్స్పరెంట్ గా సింగిల్ దాంట్లోకి వచ్చేస్తే ఇట్లా దేశంలో ఎక్కడైనా సరే ఢిల్లీలో పెట్రోల్ రేట్ ఎంత, చెన్నైలో ఎంత, ఇట్లా ఏం ఉండదనేది ఇప్పుడు వాళ్ళకేంటంటే ట్యాక్స్ లో తమ వాటా ఎంత వస్తుంది అనేది క్లారిఫై అయినప్పుడు వీళ్ళు ఆ దిశగా అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నం చేయకపోగా ప్రతిసారి రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు అని వీళ్ళు రాష్ట్రాలు ఒప్పుకోకపోవడానికి అసలు ఒక కన్సల్టేషన్ పేపర్ ఇప్పుడు సబ్మిట్ చేశారు. ఒక దానికి సంబంధించిన ఈ ప్రజలకు ఎక్కడికి తీసుకెళ్లారు, జాతీయ స్థాయిలో చర్చ ఎక్కడ చేశారు, బీజేపీ రాష్ట్రాల్లో కనీసం వాళ్ళు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ ఏంటంటే అనుకూలమైన చోటేమో ఎవరితో ఏ ప్రయత్నం, ఏ సంప్రదింపులు జరగకుండా తమకు కావాల్సినవి అనేది బలవంతంగా దేశంలో రాజ్యాంగ మార్పులతో సహా అన్ని రుద్దేయగలుగుతారండి. ఇట్లాంటి వాటికి మాత్రం వంక దొరకాలంటే మాత్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కూడా 14 ఫైనాన్స్ కమిషన్ అనే అబద్ధాన్ని ప్రజల మీద రుద్ది ఆ రోజున ఎట్లా చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదని ఒక బూచిని చూపించి రాష్ట్రాల్ని ఒప్పుకోవట్లేదనే దాంతో తప్పితే రాష్ట్రాలు ఒప్పుకోకపోవటం అనే ప్రశ్నే లేదండి. వీళ్ళు సహేతుకంగా అది ప్రూవ్ చేస్తే మనకు ఏ వ్యాట్ కి ఇంప్లిమెంటేషన్ రాష్ట్రాలు ఒప్పుకోలేదా, లేదా ఇప్పుడు రాష్ట్రాలు ఒప్పుకోలేదా, డిమానిటైజేషన్ ఒప్పుకోలేదా, అన్నిటికీ ఒప్పుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్రాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ గెట్ బ్యాక్ టు యు అగైన్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నా వాయిస్ వినపడుతుందా సార్ మీకు? నమస్తే అండి. యా, ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల గురించి సార్ ఈరోజు చర్చా కార్యక్రమం, దాని మీద రెస్పాండ్ కండి. మీరు ఆల్రెడీ ఫాలో అయ్యి ఉంటారు.
దాన్ని అదే ఫాలో అవుతున్నాను. టెక్నికల్ రీజన్స్ తోటి ఆడియో రాలేదు, జస్ట్ ఇప్పుడే పర్వాలేదు join సార్, అయ్యాను. పర్వాలేదు. గో హెడ్, ప్లీజ్ గో హెడ్. ఇక్కడ తిరుపతిరావు గారు చేసిన ఆర్గ్యుమెంట్ అంతా నేను విన్నాను. వెరీ గుడ్. అదేవిధంగా సుబ్బరాజు గారు చెప్పింది కూడా నేను విన్నాను. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము జిఎస్టి మిగతా విషయాలలో ఏ ఫార్ములా అయితే అనుసరించిందో, అంటే రాష్ట్రాల యొక్క పన్ను ఆదాయానికి తగ్గితే మేము కాంపెన్సేట్ చేస్తామనేటువంటి ఫార్ములాని ఏదైతే చెప్పిందో, చమురు విషయంలో కూడా అదే విధమైనటువంటి ఫార్ములాతో ముందుకు వస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము అటువంటి ప్రతిపాదన చేయలేదు. రాష్ట్రాలు వ్యతిరేకించినటువంటి అనేక అంశాలని కేంద్ర ప్రభుత్వము బలవంతంగా రుద్దింది. అసలు కన్సల్టేషన్ ప్రాసెస్ లేకుండా రుద్దినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అందువలన రాష్ట్రాల మీద నెపం వేయడం అనేటువంటిది అలవాటుగా మారిపోయింది. అది పచ్చి అవాస్తవము, జనాన్ని తప్పుదారి పట్టించేటువంటి వ్యవహారం. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, పెట్రోలియం మీద విధించినటువంటి కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం చెప్పండి. అదేంటంటే, అంటే దీన్ని జిఎస్టిలో చేర్చడం ద్వారా రాష్ట్రాలకు ఎంతైతే ఆదాయం నష్టం కలుగుతుందో ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉండే పక్షంలో అన్ని ఒప్పుకుంటాయి అనేది మీ వాదన, అంతే కదా? ప్లీజ్ గో అహెడ్. అదే అంటే ఈ జిఎస్టిలో చేర్చడం ద్వారా రాష్ట్రాలకు వాటి వంతులో నష్టం వస్తుంది కదా, ఆ నష్టాన్ని కనుక భర్తీ చేసే పక్షంలో సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ కూడా ఒప్పుకోవడానికి రెడీ అయిపోతాయి అనేటువంటిది మీరు చెప్పినటువంటిది. ప్లీజ్ గో హెడ్ సార్. అంటే అంటే ఏ సౌలభ్యం కోసం, ప్రజల యొక్క సౌలభ్యం కోసం నేను మళ్ళీ రిపీట్ చేశాను. అదే ఎస్ కరెక్ట్. ఇప్పుడు గరిష్టంగా 28% జిఎస్టి ఉన్నప్పుడు రాష్ట్రాల్లో వ్యాట్ అంతకంటే ఎక్కువ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువ ఉంది, చాలా తక్కువ రాష్ట్రాల్లో అంతకంటే తక్కువ ఉంది. అందువల్ల దాన్ని ఏ ఫార్ములా ప్రకారం రాష్ట్రానికి ఒక్క పైసా కూడా తగ్గకుండా కేంద్ర ప్రభుత్వం కాంపెన్సేట్ చేస్తుంది అనేటువంటిదే అసలు సమస్య. ఇంకొకటి, అసలు ఆ సమస్య కంటే అసలు రాష్ట్రాలు నష్టపోతున్నటువంటి అంశాన్ని గురించి చూస్తే, సెస్సులు 2014లో ₹9.48 పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ గాని సెస్సులు గాని విధిస్తే, అందులో సెస్సులు అట కేవలం 28 పైసలు మాత్రమే. అదే గత 7 సంవత్సరాల్లో ఆ ₹9.48 పెట్రోల్ విషయానికి వచ్చేసరికి ₹31.90 చేస్తే, అందులో సెస్సులు ఎంతో తెలుసా? ₹20.50. అంటే 28 పైసల సెస్సుని ₹20.50 పెంచారు. ఎందుకు పెంచారు అంటే, సెస్సుల్లో కేంద్ర ప్రభుత్వానికి మొత్తం వస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా రాదు. అందువలన గతంలో అగ్రికల్చర్కి ₹4 సెస్ అన్నా, లేకపోతే ఇంకొక దానికి ₹4 సెస్ అన్నా జనం మీద భారం ఏం పడలేదు. కానీ ఆ కోత దేనికి పడిందంటే రాష్ట్రాలకు పడింది. అందువల్ల ఈ జిమ్మిక్కులు, ఈ మ్యాజిక్లు అనేటువంటివి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తా ఉంది. దాన్ని జనానికి అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పటంలో లోపం ఉంది. వాళ్ళు చెప్పరు, కానీ మీడియా గాని లేకపోతే ఇతరులు గాని దాన్ని అంతగా ఫోకస్ చేయడం లేదు. అందువల్ల ₹20.50 సెస్సుల్లో ఒక్క పైసా రాష్ట్రాలకు రాదు. వాళ్ళు ఏమంటారు, ఈ సెస్సులు అనేటువంటి వాటిని రాష్ట్రాల్లో నిర్మించేటువంటి రోడ్లకి లేదా వ్యవసాయానికి మేము ఖర్చు పెడుతున్నాం కదా అంటారు. ఇక్కడ అది వాస్తవమే, కానీ ఆ పని ఏదో రాష్ట్రాలే చేసుకుంటాయిగా. మీరు రోడ్ల మీద ఖర్చు పెడుతున్నారు, కానీ ఆ రోడ్ల మీదనే జనం దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి ఖర్చుని మళ్ళా తోలు ఒలిచి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కదా. అంటే రోడ్లు వేయడానికి జనం కట్టాలి, ఆ రోడ్లు నిర్వహించడానికి జనం కట్టాలి, ఇంకా మధ్యలో మీరు చేసేది ఏమిటి? అందుకని ఇవన్నీ కూడా, ఇటువంటి వాస్తవాలన్నీ కూడా ఉన్నాయి కనుకనే రాష్ట్రాలకి నిజానికి 42%, ఇప్పుడు 41% చేశారనుకోండి పన్నులు అనేది, కానీ వాస్తవ పన్నుల్లో వస్తున్నది 32% మాత్రమే. ఎందుకు అంటే ఈ విధమైనటువంటి సెస్ జిమ్మిక్స్ ద్వారా రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తా ఉంది. అయితే ఆ మోసం అనేటువంటిది ఒక బీజేపీయేతర రాష్ట్రాలకే కాదు,
బీజేపీ రాష్ట్రాలను కూడా అది మోసపోతున్నారు. అన్ని రాష్ట్రాలను కాకపోతే వాళ్ళు చేస్తోంది. రాజకీయంగా నోరు ఎత్తలేరు గనక వాళ్ళు చెప్తున్నారు. Yes. అందులో ఇంకా అందువల్ల విచక్షణ ఏ ఉంది, రాష్ట్రం అయినా, స్వపర రాష్ట్రం భేదమే అయినా లేదు కానీ అందులో. మన పార్టీ వాళ్ళైనా లేదా తస్మదీయులైనా లేదు, అందరూ అదే. ఒకటే, అందరూ ఒకటే అక్కడ. అంతే. Yeah. అంటే ఇప్పుడు బిలో ద బెల్ట్ దెబ్బ తగిలితే పైకి చెప్పుకోలేం కదా. అవును. బీజేపీ పరిస్థితి అట్లా ఉంది. Hmm. అందువలన అసలు ఆ విషయాన్ని వదిలిపెట్టేసి అందువల్ల దాన్ని కూడా రాష్ట్రాల ఖాతాలో వేసి చేస్తున్నారు. ఇది జిమ్మిక్కు తప్ప ఒకటి. రెండోది మిగిలినటువంటి ఆ 32 రూపాయల దానిలో రాష్ట్రాలకు వచ్చేటువంటిది 5 రూపాయల చిల్లర, కేంద్రానికి వచ్చేటువంటిది 7 రూపాయలు. అందువల్ల ఇవన్నీ ఈ లెక్కలన్నీ అందరికీ తెలుసు, ఒక్క బీజేపీ నాయకులకు కూడా తెలుసు. కాకపోతే చెప్పరు. చెబితే దాని బండారం బయటపడుతుంది. రెండోది తిరుపతిరావు గారు ఒక ఆర్గ్యూ చేశారు, గతంలో 90 రూపాయలు ఉంది కదా అని. ఎస్, గతంలో 90 రూపాయలు కాకపోతే 85 ఆయన చెప్పినట్టుగానే ఎక్కువ ఉంది. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర ఎంత ఉంది? 111 రూపాయలు ఉంది. 111 రూపాయలు ఉన్నప్పుడు 90 రూపాయలు, ఇవాళ 75, 76 బ్యారెల్ ఉన్నప్పుడు మరి 100 రూపాయలు, 105 రూపాయలు ఏమిటి? దీనికి సమాధానం చెప్పరు. రెండోది, అప్పుడు రూపాయి విలువ 2013లో ముఖ్యమంత్రిగా రూపాయి విలువ గురించి నరేంద్ర మోడీ గారు యూపీఏ ప్రభుత్వాన్ని ఎకసెక్కలాడారు. అప్పుడు ఎంత ఉంది? 58 రూపాయలు ఉంది ఏడాది సగటు. ఇవాళ ఎంత ఉంది? 74 రూపాయలు ఉంది. అందువల్ల రూపాయి విలువని కాపాడటం మీకు చేతగాలేదు. రూపాయి విలువ పోయినందువల్ల మొన్ననే రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది, మన విదేశీ అప్పులు $6 బిలియన్ ఈ రూపాయి విలువ తేడా కారణంగా అప్పులు పెరిగాయి. అంటే మనం అప్పులు చేయకుండానే అప్పులు పెరిగాయి. అదే విధంగా ఇప్పుడు జనం మీద ఈ భారం పెరగటంలో రూపాయి విలువ అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. మరి రూపాయి విలువని అంతకు ముందు ఉన్నటువంటి స్థాయికి, అంటే 40 రూపాయలకో తీసుకెళ్తాము అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే బీజేపీ పెద్దల యొక్క వాగ్దానం ఏమైంది? లేదు. అందువల్ల ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నారు. ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే, ఇప్పుడు 1 లీటర్ మీద ₹1 పన్ను విధిస్తే కేంద్ర ప్రభుత్వానికి ఏటా 14 నుంచి 15,000 కోట్లు వస్తాయి. అంటే 30 రూపాయల పన్ను, 3 14, 3 15, 4.5 లక్షలు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఏం చేస్తున్నారు? కొంతకాలం ఏం చెప్పారు? ఇరాన్కి మేము అప్పులు తీర్చామన్నారు. తర్వాత ఏం చెప్పారు? మేము చమురు బాండ్లు మా మీద పడ్డాయన్నారు. ఆ చమురు బాండ్లు ఎంత? 1,30,000 కోట్లు. ఆ ఇరాన్కి అప్పులు ఎంత? 44,000, 45,000 కోట్లు. ఆ 44, 45,000 కోట్లు అదేమి ఫ్రీ కాదు. అమెరికా వాడు ఆంక్షలు పెట్టిన కారణంగా బ్యాంకులు ఇరాన్ వాడికి చెల్లించని కారణంగా మన దగ్గర ఉండిపోయినటువంటి డబ్బులు. రెండోది, ఈ 130,000 కోట్లు బాండ్లు ఇచ్చామన్నాయి. ఇదేమిటి? కేంద్ర ప్రభుత్వము అంతకుముందు వాజ్పేయి సర్కార్తో సహా, తిరుపతిరావు గారు గుర్తుపెట్టుకోవాలి, వాజ్పేయి సర్కార్తో సహా కేంద్ర ప్రభుత్వము చమురు బాండ్లు జారీ చేసింది. తక్కువ ఎక్కువ అనేటువంటిది అది వేరే విషయం. ఇన్ ప్రిన్సిపల్ గా వాజ్పేయి సర్కార్లోనే ఈ చమురు బాండ్ల జారీ అనేటువంటిది స్టార్ట్ అయింది. కావాలంటే తిరుపతిరావు గారిని వెరిఫై చేసుకోమనండి. అందువల్ల జనానికి ఇచ్చినటువంటి రాయితీలని ప్రభుత్వాలు చెల్లించలేక చమురు కంపెనీలకి బాండ్ల రూపంలో ఇచ్చాయి. అంతే తప్ప అదేదో అప్పనంగానో లేకపోతే ఇంకో విధంగా ఇచ్చినటువంటివి కాదు. ఇంకోటి, ఆ 130,000 కోట్ల రూపాయల మీద గుండెలు బాదుకుంటున్నటువంటి బీజేపీ నాయకులు 55 లక్షల కోట్లు 2014లో మన ప్రభుత్వం అప్పు అయితే ఇవాళ ఎంత అండి? 121 లక్షల కోట్లకు పెరిగింది. మరి ఈ భారాన్ని అంతటినీ చెప్పకుండా యూపీఏ ప్రభుత్వం బాండ్ల ద్వారా మాకు 130,000 కోట్లు భారం వేసింది, అందువల్ల మేము ధరలు తగ్గించలేము అనేటువంటి కబుర్లు చెప్తున్నటువంటి వాళ్ళు మరి నరేంద్ర మోడీ సర్కారు ఇంట బయట చేసినటువంటి ఈ అప్పుల సంగతి ఏమిటి? దాని గురించి మాట్లాడరు. అందువల్ల మొత్తం మీద ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే, రాష్ట్రాలకి, అది బీజేపీ రాష్ట్రమైనా నాన్ బీజేపీ రాష్ట్రమైనా, రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉంది. జనం మీద పన్ను బాతున్నారు. ఇంకొకటి, తిరుపతిరావు గారు చేసినటువంటి ఆర్గ్యూలో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని పోలుస్తున్నారు. ఈ పన్నులు ఎప్పుడు పెంచారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితి పెంచింది కాదు. ఇవి 2014 నుంచి పెంచుకుంటూ వచ్చి 2020లో, అంటే మనకి కరోనా రాకటానికి ముందు ఏకంగా 10 రూపాయలు పెంచడానికి ముందస్తు అనుమతి తీసుకున్నారు.
2020 బడ్జెట్ సందర్భంగా. అందువలన మరి అప్పుడు తీసుకున్నటువంటి దాంతోనే 30 రూపాయలు అయింది. దానికి నువ్వు కరోనా పరిస్థితికి సంబంధం లేదు, దానికి లేదా గాల్వాన్ వ్యాలీలో జరిగినటువంటి ఘర్షణకి సంబంధం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, సైన్యానికి ఎవరు ఖర్చు పెడతారు లేకపోతే కరోనాకి ఎవరు ఖర్చు పెడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు పెట్టినవి కాదు కదా ఇవి, గతంలో పెంచినటువంటి వాటిని అప్పుడేం చెప్పారంటే అప్పుడు ఇరాన్ పేరు చెప్పారు, లేకపోతే చమురు బండ్లు. అంటే ఎప్పటికి అయ్యేది అప్పటిగా మాట్లాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఎప్పుడు ఏదో ఒక కథ చెప్తున్నారు తప్ప వాస్తవం చెప్పడం లేదనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవాళ చమురు రేటు $75-76 మధ్య అటు ఇటు తిరుగుతూ ఉంటే రేపు $80 కావచ్చు, లేదా ఇంకా ఇతర పరిస్థితులు అననుకూలంగా మారితే $100 కూడా వెళ్తాయి. అందువలన ఈ ప్రభుత్వం ముందున్నటువంటి చర్య జనం మీద ఎట్లా భారాలు తగ్గిస్తారు అనేటువంటిది తప్ప వాళ్ళు ఏదో దుర్వినియోగం చేశారనో లేకపోతే చమురు డబ్బునని కాదు. ఈ చమురు డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిందంటే కరోనా సమయంలో జనం దివాలా తీశారు, కార్పొరేట్ కంపెనీలు లబ్ధి పొందాయి. కార్పొరేట్ కంపెనీలు లబ్ధి పొందాయి కనుకనే మన ఆర్థిక వ్యవస్థ మైనస్ లో ఉన్న కుదేలైనా ఆ కంపెనీల లాభాలన్నీ పుష్కలంగా ఉన్నాయి కనుక విదేశాల నుంచి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు వస్తున్నాయి. అందువలన కార్పొరేట్లకు కట్టు పెట్టారు, ఈ సొమ్మంతా తీసుకెళ్లి కార్పొరేట్లకు కట్టు పెట్టారు. చెప్పినటువంటి కారణం ఏంటంటే ఇరాన్ చమురు బాండ్లు, గాల్వాన్ లోయ, లేకపోతే ఇంకొకటి కరోనా. అందువల్ల ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇటువంటి కహానీలే కొన్ని వినిపించేటువంటి అవకాశం కూడా ఉంది కనుక జనం ఇప్పటికైనా, ఇతర పార్టీలు కానీ జనం కానీ ఇప్పటికైనా ఈ వాస్తవాలన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. తిరుపతిరావు గారు. కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే చివరికి ఈ పెరిగినటువంటి తాలూకా రేట్ల ద్వారా వచ్చిందంతా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే తినేసిందని చెప్తారేమో అనుకున్నా. ఆ విధంగా చెప్పనందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సరే కార్పొరేట్లు అవన్నీ కూడా అది పెద్ద చర్చ. అది కార్పొరేట్లు ఏ విధంగా వెళ్ళారు, కార్పొరేట్లు ఏ విధంగా ఇవాళ ఉపయోగపడుతున్నారు, ఇవాళ కార్పొరేట్ల దగ్గర నుండి ఏ విధంగా మనం వసూలు చేస్తున్నాము, గతంలో ఏం జరిగింది, ఇది ఒక వేరే చర్చ. నేనైతే ముందుగా కోటేశ్వరరావు గారు సరే ఆ పెరిగినటువంటి ఆదాయం తిరుపతిరావు గారు చాలా అన్ఫేర్ గా మాట్లాడుతున్నారు. తిరుపతిరావు గారు మీరు చాలా అన్ఫేర్ గా అంటున్నారు. ధన్యవాదాలు. వ్యాఖ్యానాలకు ఎన్నైనా చేసుకోవచ్చు, దానికి ఏముంది. తిరుపతిరావు గారు ప్లీజ్ లిసన్ టు మీ. తిరుపతిరావు గారు, యు ఆర్ హిట్టింగ్ బిలో ది బెల్ట్. మీరు అన్ఫేర్ గా మాట్లాడుతున్నారు, అన్యాయం, అది తప్పది, మీరు అలా మాట్లాడకూడదు. ఉన్న వాస్తవం చెప్పాను. నో నో సార్ ప్లీజ్. అన్ఫేర్ ఏముంది? నో 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 అది కాదు. ఆయన మీరు థాంక్స్ చేస్తున్నటువంటి చాలా సర్కాస్టిక్ గా చేసే ప్రయత్నం చేయకండి. మీకు నేను టైం ఇస్తాను, ఆగండి ఒక్క నిమిషం ఉండండి. నేను మీకు టైం ఇస్తున్నాను, ఉండండి, ఆగండి, నేను మీకు టైం ఇస్తున్నాను. మీరు కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి ప్రతి పాయింట్ని మీరు కౌంటర్ చేయండి, మీకు నేను టైం ఇస్తున్నాను. అంతే తప్ప వెటకారంగా దాన్ని డిస్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు నేను మీకు టైం ఇస్తున్నాను, మీరు కోటేశ్వరరావు గారిని కౌంటర్ చేయండి. ప్లీజ్ గో అహెడ్ ప్లీజ్. ధన్యవాదాలు చెప్తే వెటకారం అంటే నా తప్పు కాదది. నేను ధన్యవాదాలు చెప్పాను. మేము తినేసామని చెప్పకుండా ఏ విధంగా వెళ్ళింది, మేము తినేసామంటారేమో అలానే ధన్యవాదాలు చెప్పాను తప్పి. సరే ఇప్పుడు ధన్యవాదాలు ఎందుకులేండి సార్. తిరుపతిరావు గారు, నేను ధన్యవాదాలు ముచ్చట పక్కకు పెట్టండి. కోటేశ్వరరావు గారు రైజ్ చేసినటువంటి పాయింట్ని కౌంటర్ చేయడానికి మీకు నేను టైం ఇస్తున్నాను, డూ ఇట్. అదే సార్, నేను పాయింట్ ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పారు? ధన్యవాదాలు వెటకారంగా చెప్తారా? ధన్యవాదాలు వెటకారంగా చెప్తారా సార్? పెట్రోల్ డీజిల్ రేట్ల ద్వారా వస్తున్నటువంటి ఆదాయము కార్పొరేట్లకు వెళ్ళిపోయింది అంటారు వాళ్ళు. కార్పొరేట్లకు వెళ్ళిపోయింది అంటారు, అంతేగాని యూపీఏ సమయంలో లాగా స్కాముల రూపేనా మళ్ళీ రాజకీయ నాయకులు తినేస్తారు అనలేకపోయినా కూడా నేను అడుగుతున్నా. అదే చెప్పింది తిరుపతిరావు గారు. నేను ఒక్క నిమిషం ఉండండి, మీకే టైం ఇస్తున్నాను. మీకు ఇప్పుడు కోటేశ్వరరావు గారు కొన్ని పాయింట్స్ చెప్పారు. మీ భారతీయ జనతా పార్టీకి లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చెప్పినటువంటి పాయింట్స్ని మీరు అదే స్పిరిట్ తోటి కౌంటర్ చేయండి. వినడానికి ప్యానల్లో ఉండేటువంటి వాళ్ళు నాతో సహా మేమందరం వినడానికి రెడీగా ఉన్నాం. మీరు దయచేసి చేయండి, అంతే తప్ప వెటకారంగా ఆయన్ని ధన్యవాదాలు చెప్పే ప్రయత్నం చేయడం మాత్రం అది అంగీకరించను. నేను ఐఎమ్ సారీ సార్, నేను అంగీకరించను.
కృష్ణమోహన్ గారు క్షమించాలి, నేను వెటకారమే అంటున్నాను అనేసి అంటే నేనేం మాట్లాడను. నేను వెటకారంగా మాట్లాడానని చెప్పేసి కానీ మీరు అనుకున్నట్లయితే నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా డిబేట్ చేసుకోండి. క్షమించాలి సార్, మీరు ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు కృష్ణమోహన్ గారు. వాస్తవంగా చెప్పాను నేను నా మనసులో ఉన్న మాటే చెప్పాను. నేను వెటకారం ఆడాల్సిందే. చిన్న నాకంటే వయసులో చిన్నవాళ్ళు కాదు, నాకంటే జ్ఞానంలో చిన్నవాళ్ళు కాదు. నేను వాస్తవంగానే వారికి ధన్యవాదాలు చెప్పాను. వెటకారం అయితే లేదు. వెటకారం అనుకున్నట్టయితే నా చేత మాట్లాడించొద్దు. తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ. సత్యం గారు, ఇందాక మిత్రులు తిరుపతిరావు గారు మాట్లాడుతూ ఒక 100 రూపాయలు కనుక ప్రభుత్వం నుంచి కనుక ఖర్చు అయ్యేట్లయితే దాంట్లో 40 రూపాయలు అంటే 40% లేదా 40 వంతు బ్లాక్ రకరకాల రూపాల్లో దుర్వినియోగం అయిపోతుంది అని అంటూ మీరు ప్రతిపాదన చేస్తే దాన్ని తిరుపతిరావు గారు కౌంటర్ చేస్తూ ఇతర ప్రభుత్వాల లోగడ ప్రభుత్వాల హయాంలో అలా జరిగి ఉండవచ్చు, నరేంద్ర మోడీ గారి హయాంలో అటువంటివి జరిగేదానికి అవకాశం లేదు అని అంటూ చెప్పుకొచ్చారు. దిస్ ఈజ్ ది జనరల్. ఈ రకమైనటువంటి ఇమేజ్ని బీజేపీ చాలా కాలంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి మీరు రెస్పాండ్ కాండి. తిరుపతి గారితో అదే కాదు, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడిన 1-2 విషయాలు కూడా ప్లీజ్ గో అహెడ్. ఒకటేమిటంటే జిఎస్టి రాష్ట్రాల అనుమతి లేనిదే చేయైతే కాదు, అందుకే బీజేపీ గవర్నమెంట్ జిఎస్టీలోకి తీసుకురాలే పెట్రోల్ డీజిల్ అన్నారు. అవును, జిఎస్టి కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వానికి 50% ఓట్లున్నాయి, రాష్ట్రాలకు 50% ఓట్లున్నాయి. తర్వాత బీజేపీ 17 రాష్ట్రాల ఓట్లు కలుపుకుంటే 2/3 ఓట్స్ బీజేపీ చేతుల్లో ఉన్నాయి. కేవలం 1/3 కన్నా కూడా తక్కువ మిగతా ప్రతిపక్షాల రాష్ట్రాల చేతుల్లో ఉన్నాయి. కాబట్టి జిఎస్టీలో చేరిస్తే మిగతా జిఎస్టీ కౌన్సిల్ ఆ తీర్మానం ఓడిపోదు, అది మెజారిటీ ఓట్లు బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి జిఎస్టీలో రాష్ట్రాలు వినటం లేదు కాబట్టి చేర్చలేనిది కరెక్ట్ కాదు. రాష్ట్రాలు విభేదించినవి కూడా జిఎస్టీలో చాలా అప్రూవల్ చేసుకున్నారు. కాబట్టి ఆ మొదటి విషయాన్ని విభేదిస్తున్నాను, అది ఒకటి కరెక్ట్ కాదు. ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్లో మెజారిటీ ఓట్లు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో బీజేపీ రాష్ట్రాల చేతుల్లో ఉన్నాయి. ఇది ఒక అంశం. రెండో అంశం, గతంలో 40% ఉంది కాబట్టి ఇప్పుడు అట్లా కాదన్నారు. ఇప్పుడు మీరు లేటెస్ట్ సెన్సస్ చూడండి, స్టిల్ టుడే 30-40% బ్లాక్ మనీ, జీడీపీలో బ్లాక్ మనీ ఉంది. ఈ బ్లాక్ మనీ ఎక్కడెక్కడ జనరేట్ అవుతుందని చెప్పేసి వివిధ సెక్టార్లు, సినిమా సెక్టార్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, కాంట్రాక్ట్ ఫీల్డ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎంత పర్సెంటేజ్ ఉంది అని చెప్పేసి ఒక్కొక్క సెక్టార్ యొక్క పర్సెంటేజ్ కూడా డేటా అవైలబుల్ ఉంది. కాబట్టి కన్స్ట్రక్షన్, సినిమా ఇటువంటి ఫీల్డ్లలో 30-40% మధ్య స్టిల్ బ్లాక్ మనీ ఇస్ గోయింగ్ ఆన్. కాబట్టి అది బీజేపీ మీద అపవాదు వేయటానికో కాంగ్రెస్ మీద అపవాదు వేయటానికో చెప్పినటువంటి లెక్క కాదు. జీడీపీలో ఇది కొనసాగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఇది కొనసాగుతూనే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా కాంట్రాక్టర్ల కమిషన్ తింటూనే ఉండరు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంజనీర్ల కమిషన్ పోతూనే ఉంది. ఏ కమిషన్ వచ్చినా పాలిటీషియన్స్ యొక్క కమిషన్స్ పోతూనే ఉన్నాయి. ఇవి స్కాండల్ కాదు, పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ ఆ విధంగా పోతా. కాబట్టి పెట్రోల్ దగ్గర 5 లక్షల కోట్లు ఖర్చు ప్రజల కోసం ఖర్చు పెడితే 5 లక్షల కోట్లలో 1,00,000 కోట్లు ఎవాపరేట్ అయిపోతాయి. అంటే ప్రజలకు జందవు. కాబట్టి ప్రజల నుంచి వసూలు చేసేది తక్కువ ఉండాలి, ప్రభుత్వంలో వచ్చేటువంటి ప్రయోజనం ఎక్కువ ఉండాలని నేను చెప్పినటువంటి అడ్వైజ్ కట్టుబడి ఉంటున్నాను. కాబట్టి రెండో అంశం ఇది. తర్వాత మూడో అంశం ఏంటంటే సెస్ అని, ఇంత ఉంది మన కోటేశ్వరరావు గారు సెస్ అని చెప్పాడు. ఈ సెస్ ని రోజు రోజుకు రాష్ట్రాల, కానీ మొన్న నిర్మలా సీతారామన్ 4% సెస్ విధించింది. అది ఎందుకని 4% విధించాలి అంటే రాష్ట్రాలకు వాటా రాకుండా చేయటం. బీజేపీ ముఖ్యమంత్రులు ఏం మాట్లాడలేరు. కాబట్టి అట్లా సెస్సులు పెంచుకుంటూ పోతే సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడిచినట్టు అవుతుంది. సమాఖ్య వ్యవస్థ ఇది భారతదేశం రాజ్యాంగ ప్రకారం ఇది సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాల యొక్క సమాఖ్య వ్యవస్థ. కాబట్టి కేంద్రం సమన్వయం చేయటం, పరిపాలించడం, గణతంత్ర రాజ్యం, ఇది గణతంత్ర రాజ్యం. కాబట్టి ఇలా సెస్సులు పెంచుకుంటూ పోతే చివరికి ఏమవుతుందంటే రాష్ట్రాలు రోజు కేంద్ర ప్రభుత్వాన్ని దేవరించేటువంటి పరిస్థితికి కుదించబడుతుంది. కాబట్టి ఇవాళ అటువంటి ఏమవుతాయి అంటే భవిష్యత్తులో, ఇప్పుడు అవి కూడా భవిష్యత్తులో ఏమవుతాయి అంటే వేర్పాటు వాదానికి దారి తీస్తాయి. వేర్పాటు వాదానికి అలా విభేదించుకుంటూ పోతే అనేక రాష్ట్రాలని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కింద మిలిటరీ తోటి అణచేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఏ పార్టీ పరిపాలించినా, వెదర్ ఇట్ బీజేపీ ఆర్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ఎవరన్నా కానివ్వండి, కానీ ఈ సమైక్యం ఉన్నటువంటి అధికారుల ప్రకారం నడవకపోతే
ఇట్లా అనధికారికంగా లాగేసుకుంటే చివరికి రాష్ట్రాలు ఏం చేయలేని స్థితిలో ఉంటే ఇప్పుడు ఆ అన్ని కేంద్రానికి వ్యతిరేకంగా తిరుగుబాటు రావు, ప్రజల అసంతృప్తి. ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వానికి స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వేర్పాటు వాదులు పంజాబ్ వ్యతిరేకంగా మొదలైంది, పంజాబ్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మొదలైన తర్వాత అది చివరికి జాతీయ స్థాయి ఉగ్రవాదంగా బయలుదేరింది, ఇందిరాగాంధీ బలైంది. కాబట్టి అట్లాగే అస్సాంలో వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేక అవతల బెంగాల్ ఆక్రమించడం వల్లే ఎంప్లాయ్మెంట్ లేదని అస్సామీలు గొడవలు చేస్తే అది కూడా ఆల్ అస్సాం దేశంగా ప్రకటించుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అణుచేయవలింది కాబట్టి ఇండియాలో నిలబడింది. పంజాబ్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు బెంద్రబాలే ఉగ్రవాదులు. ఈ వేర్పాటు ఉద్యమాలన్నీ కేంద్రానికి వ్యతిరేకంగా రాలే, ముందు రాష్ట్రాలకు వ్యతిరేకంగానే వచ్చినాయి. రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఎందుకు వచ్చినాయి అంటే ఇగో నిధులు లేకపోతే, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టలేకపోతే, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకపోతే ఇటువంటి సత్యం గారు ఇది చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్, ప్రజానీకం అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అయితే ఈ పాయింట్ కొనసాగించబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజాన్ని నిర్భయంగా, సత్యాన్ని నిష్పక్ష విశ్లేషణను దేశాలకు అతీతంగా నిగ్గదీసేటప్పుడు నిస్సంకోచంగా, చర్చను రచ్చగానీయకుండా, మర్యాద మేరమీరనీయకుండా, ఒడుపున నడిపే గడసరి పాత్రికేయుడు సింగం కృష్ణమోహన్తో స్ట్రైక్ టాక్. ఇకపై ప్రతిరోజు రాత్రి 8 గంటలకు బదులు 7:30 ఈ నెల 19 సోమవారం నుంచి ఈ మార్పు. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి పునఃస్వాగతం. థ్యాంక్ యూ. డాక్టర్ సత్యం గారు, ఈ మీరు ఎలా అయితే రాష్ట్రాలలో ఎప్పుడైతే రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులని కేంద్రం కబ్జా చేస్తూ వాళ్ళకు రావాల్సిన న్యాయబద్ధంగా సంక్రమించాల్సినటువంటి అనేకమైనటువంటి బెనిఫిట్స్ని వాళ్లకు రాకుండా చేస్తూ మెలిగినటువంటి కారణంగానే ఇంతకు ముందు కూడా లోగడ అటు పంజాబ్ కానీ ఇటు అస్సాంలో కానీ ఆందోళనలు చెలరేగాయి. మేము అసలు ఈ దేశం నుంచే విడిపోతాము, మేము ఈ దేశంలో అంతర్భాగంగా ఉండము అనేటువంటి పరిస్థితి వచ్చిందన్నారు కదా. ఇలాంటి దీనికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైన అంశం కూడా ఇక్కడ చెప్పాలి. చాలా కాలం పాటు మీలాంటి ఎకానమిస్టులకు బాగా ఇది ఉంటుంది, పన్ను చెల్లింపులకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు అనేటువంటివి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే చాలా ముందడుగులో ఉన్నటువంటి పరిస్థితి ఉండేది పన్నుల వసూళ్లలో. అదేవిధంగా మళ్ళీ వసూలు అయినటువంటి పన్నుల్లో రాష్ట్రాల వాటా పోను ఆ సెంట్రల్ పూల్లో ఉండేటువంటి దాంట్లో అత్యధిక మొత్తం డబ్బులు తీసుకొని వెళ్ళి ఉత్తరాది రాష్ట్రాల మీద ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి దాదాపు స్వాతంత్రం వచ్చినటువంటి సుమారు 75 సంవత్సరాల కాలంలో ఒక 50-60 సంవత్సరాల పాటు ఇదే విధమైనటువంటి విధానం కొనసాగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాల సొమ్మును తీసుకొని వెళ్ళి ఉత్తరాది రాష్ట్రాల మీద ఖర్చు పెట్టడము అనేటువంటిది దాదాపుగా ఒక 6.5 దశాబ్దాల పాటు కొనసాగింది. ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి ఇటీవల కాలంలో ఒక దశాబ్దం నుంచి 7-8 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితిలో కొంత మార్పు వస్తూ ఉన్నదన్నమాట. లేకపోయేట్లయితే దక్షిణ భారతదేశం కూడా మిమ్మల్ని మేమెందుకు పోషించాలి, మేము అసలు భారతదేశం నుంచే విడిపోతాము అనేటువంటి పరిస్థితులను క్రియేట్ అయ్యేటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఆ రకమైన పరిస్థితులు రాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది బాధ్యతతో మెరగవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్లీజ్ గో హెడ్. దానికి ఒక ఎగ్జాంపుల్స్ అంటే మీరు చెప్పిన దానికి ఎకనామిస్టులు ఎప్పుడో నార్థర్న్ స్టేట్స్ ని బీమారో స్టేట్స్ అని పేరు పెట్టారు. అవునవును, బీమారో స్టేట్స్ అంటే ఇండియాలోనే కాదు సత్యం గారు, ఇండియాలోనే కాదు ఎక్కడైనా కూడా నార్థర్న్ స్టేట్స్ ఇట్లే ఉన్నాయట. అయితే బీమారు స్టేట్స్ అని, బీమారు అంటే ఉర్దూలో జబ్బు చేసినటువంటి జబ్బుకు పర్యాయ పదము బీమారు అంటే. అవును. అయితే బీమారు అని ఎందుకు పెట్టారంటే బీహారు, ఎంఏ మహారాష్ట్ర, రాజస్థాన్, ఒరిస్సా బీమారో స్టేట్స్ అని నామకరణం చేశారు. అంటే లిటరసీలో
తర్వాత ఎకనామిక్ యాక్టివిటీలో సర్వం వెనుకబడినటువంటి రాష్ట్రాలకు ఆ పేరు పెట్టారు. ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ లేదో నార్థన్ స్టేట్స్ లో గత 20 ఏళ్లుగా ఎకనామిక్ యాక్టివిటీ చేసినప్పుడు పేయింగ్ కెపాసిటీ కూడా తక్కువ. వెన్ యూ కంపేర్ విత్ నార్థన్ స్టేట్, సౌత్ స్టేట్స్ లో ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ, పేయింగ్ కెపాసిటీ ఎక్కువ. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఇండికేటర్ చెప్తా. సౌత్ లో ఈ 4 రాష్ట్రాల్లో ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ కాబట్టే మీరు ఎక్కడ చూడండి కూలీలందరూ బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, అందరు ఇక్కడే పనిచేస్తున్నారు, ఉపాధి మొత్తం ఇక్కడే పొందుతున్నారు. అంటే వై బికాస్ అంటే ఎకనామిక్ యాక్టివిటీ. కాబట్టి ఎప్పటి నుంచో గత 30 ఏళ్లుగా లిటరసీ రేట్ల గానీ, హ్యూమన్ రిసోర్స్ లో గానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ లో గానీ వీటన్నిటిలో ముందుండటంతో వీటి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం పంచే వరకల్లా జనాభా ప్రాతిపదికన పంచుతున్నారు. జనాభా ప్రాతిపదికన పంచడంతో జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు పోతున్నాయి, జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తున్నాయి. మీరు 14th ఫైనాన్స్ కమిషనర్ గ్రామ పంచాయతీ నిధులు కూడా చూడండి. మీరు గ్రామ పంచాయతీల సంఖ్య దేని మీద ఆధారపడి ఉంటుంది? ఓటర్లు, ప్రజల్ని బట్టే. కాబట్టి నార్థన్ స్టేట్స్ కి ఎక్కువ పోతాయి. ఈ విధమైనటువంటి ఇప్పుడు రేపు ఇంకా రాజకీయం కూడా రాబోతుంది. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన రాబోతుంది. రాబోయే క్రమంలో జనాభాని బట్టి, ఓటర్లను బట్టి విభజనిస్తామంటే సౌత్ లో వీళ్ళందరూ ఇప్పటి వరకు 40 ఏళ్ల సంది వీళ్ళని పొగిడారు. ఏది తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏంది జనాభాని అరికట్టారు. కేరళలో 0%, తమిళనాడులో 0.5, ఏపీ 1, తెలంగాణ 1, అద్భుతాన్ని పొగిడాము. జనాభా అరికట్టాక ఇప్పుడు ఏమంటున్నారు? జనాభాని బట్టి పార్లమెంటరీ నియోజకవర్గం విభజిస్తే సౌత్ లో ఉన్నాయి తగ్గిపోతాయి, నార్త్ లో పెరుగుతాయి. అంటే చివరికి ట్యూషన్లు చెప్పడం తప్పంటే ట్యూషన్లు చెప్పిన వాడే ప్రైవేట్ కాలేజీలకు అనుమతి ఇచ్చినట్టు అయింది. ఇది కూడా అంతే. తప్పు చేస్తున్నారు అని చెప్పి వారు చేసిన తప్పుకు ఏది స్టాట్యుటరీ ఇది ఇచ్చినట్టుగా ఇవాళ నార్థన్ స్టేట్స్ కు ఈ రాజకీయం కూడా బెనిఫిట్ పొందబోతున్నాయి. అది శాశ్వతమైనటువంటి బెనిఫిట్ సత్యం గారు, అది శాశ్వతమైనటువంటి బెనిఫిట్. అండ్ ఇంకొకటి దాని రామిఫికేషన్స్, దాని యొక్క పరిణామాలు, ప్రభావాలు అనేటివి అనేకమైనటువంటి అంశాల మీద ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఆర్థిక అంశాల మీద ఉంటాయి. అవును, అందుకే సర్కారియా కమిషన్, కాంగ్రెస్ గవర్నమెంట్ సర్కారియా కమిషన్ క్లియర్ రికమెండేషన్స్ ఇచ్చింది. దాని ఆధారంగానే పంచాయతీ రాజు 73, 74 చట్టాలు చేసుకొచ్చి ఆ రాజ్యాంగ సవరణలు చేసి అధికారాలను, కేంద్ర రాష్ట్ర అధికారాలని పంచాయతీలకు బదిలీ చేయాలని చెప్పేసి రాజీవ్ గాంధీ టైంలో అది ఒక మంచి పని చేశారు, రాజ్యాంగ సవరణ చేసి. ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కష్టంగా వాటిని బదిలీ చేయగలిగాయి, కిందికి బదిలీ చేయగలిగాయి. కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాలు డైరెక్ట్ పంచాయతీ రాజుకు నిధులు ఇస్తున్నాయి. 11th ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇప్పటిదాకా పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నాయి. కాబట్టి గ్రామ పంచాయతీ అంతో కొంత ఇవాళ పనులు చేయగలుగుతున్నాయి ఆ నిధులతోటే. కాబట్టి సర్కారే కమిషన్ చెప్పింది, తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణ చెప్పాయి, అనేకం చెప్పాయి. కాబట్టి ఇవాళ మనం రాష్ట్రాల నుంచి కేంద్రం లాక్కూడదు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు, రాష్ట్రాల నుంచి లోకల్ గవర్నమెంట్స్ కు బదిలీ అయితేనే నిజమైనటువంటి ఫెడరలిజం, నిజమైనటువంటి డీసెంట్రలైజ్డ్ మనం అంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నాం? ఎకనామిక్ డెవలప్మెంట్ అప్పుడు ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అంటున్నాం. తర్వాత పాలిటిక్స్ కి వస్తే ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటున్నాం. కాబట్టి ఇన్క్లూజివ్ డెమోక్రసీ కానీ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ కావాలంటే ప్రజల చేతులకు నిధులు ఎలా అంటే ఖచ్చితంగా డీసెంట్రలైజ్ జరగాలి. కాబట్టి ఇదేదో బీజేపీ, కాంగ్రెస్ సంబంధించిన విషయం కాదు. మన దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలి, ఇంటాక్ట్ గా ఉండాలి, ఇంటిగ్రిటీ కాపాడపడాలంటే ప్రజలందరి యొక్క కోరికలు సరువు కావాలి. సరువు కావటం అంటే మాటలతోటి కాదు, చేతలతోటే. కాబట్టి ఈ బదలాయింపు జరిగితేనే మన దేశం యొక్క ఇంటిగ్రిటీ ఉంటుంది. లేకపోతే అంటే ఇందాక మీరు చెప్పినటువంటి దాని కదా, అంటే రాష్ట్రాలకు అవి కోల్పోయేటువంటి జిఎస్టీలో కనుక చేర్చేట్లయితే అవి కోల్పోయేటువంటి వాటాను వాటికి గనక ఇచ్చేట్లయితే మొత్తం దేశవ్యాప్తంగా. అయితే కృష్ణమోహన్ గారు, ఒకటి మొన్న జిఎస్టీని ఇట్లా కాంపెన్సేట్ చేయటంలో కేంద్ర ప్రభుత్వం 1,20,000 కోట్లు బదిలీ చేయాలి రాష్ట్రాలు. అవును, బదిలీ చేయకుండా ఆపినందుకు పార్లమెంట్ లో ప్రశ్నిస్తే నిర్మలా సీతారామన్ ఏమన్నది? లా ఆఫ్ గాడ్ అన్నది. అవును అని ఒక్క మాటతో ఎగరగొట్టేసింది. ఇది లా ఆఫ్ గాడ్, అందుకని మనం ఏం చేస్తాం అని చెప్పేసి ఎగరగొట్టేసింది. 1,20,000 కోట్లు ఇంకా రాష్ట్రాలకు ఇవ్వాలి కాంపెన్సేషన్. ఇవ్వకుండానే బడ్జెట్ ప్రాజెక్ట్ సందర్భంగా ఆ మాట అనేది. అంటే ఏంటి అర్థం? లా ఆఫ్ గాడ్ అంటే, లా ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటి? అంటే ఇది భగవంతుని, దాన్ని ఏమంటారు తెలుగులో రావట్లే నాకు, భగవంతుని చర్య, భగవత్ చర్య అది. దాని పేరు ఇక జవాబు చెప్పలే, ఆ మాట అనేసి వదిలేసింది. ఆ తర్వాత కేసీఆర్ ఏమన్నాడంటే, అరే జిఎస్టీ చట్టం తెస్తే మీరు అడగకుంటేనే ముందు సపోర్ట్ ఇచ్చింది నేను,
ఇప్పుడు నష్టం వచ్చేది నాకే అని లాభోదీపో పెట్టుకున్నాడు కేసీఆర్. కాబట్టి అది బీజేపీ రాష్ట్రాలకు నష్టం జరిగినా మరొక రాష్ట్రానికి జరిగినా అది రాజకీయ దృష్ట్యా చూడొద్దు. మనం రాజకీయ దృష్ట్యా పొలిటికల్ పార్టీల దృష్ట్యా చూడకుండా మన దేశం యొక్క ఇంటిగ్రిటీ, ఫెడరల్ స్వభావం, ఇన్క్లూజివ్ డెమోక్రసీ, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఇవన్నీ సరువు కావటానికి ఈ అవసరాలు అవసరం, అంతే తప్ప మరొక ఉద్దేశం కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యం గారు. అయ్యా సుబ్రాజ్ గారు, ఇట్ ఈస్ యువర్ టర్న్. యాక్చువల్ గా ఇక్కడ రెండు ఉన్నాయండి. మొదటిది ఏంటంటే ఇప్పుడు మీరందరూ చెప్పిన సర్కారియా కమిషను, రాష్ట్రాల విభజన, దానికి సంబంధించిన దాంట్లో పనికి, పెర్ఫార్మెన్స్ కి, పనితనానికి, ఫలితానికి అపోజిట్ గా నడుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఎవరైతే పని చేస్తున్నారు అంటే గడ్డి ఎక్కడ పెడుతున్నారు, పాలు ఎక్కడ ఇస్తున్నారు అనే దాంట్లో కొంత విభజన ఉన్నది. అంటే ఏంటి, మనం ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తామంటే నాన్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ కి ప్రోత్సాహాలు లభిస్తున్నాయి. అయితే ఇక్కడ రెండు వాటిని బ్యాలెన్స్ చేయడంతో పాటు కీలకమైనది ఏంటంటే మన అంశం చర్చిస్తున్న అంశం ఈ రోజు పెట్రోల్ ధరలకు సంబంధించిన అంశం. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు జిఎస్టీలో పరిధిలో తీసుకోవడం ఒక ఎత్తు అయితే, వ్యక్తిగతంగా ఇవాళ కొన్ని చోట్ల నాకు తెలుసు ఆల్మోస్ట్ జీరో కాస్ట్ తోటి చాలా మంది వెహికల్స్ నడుపుతున్న వాళ్ళు. ఉదాహరణకి సోలార్ దాంట్లో పంప్ సెట్లకి సబ్సిడీ ఇస్తుందండి. అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ పెట్టుకుని ఆ సోలార్ పంప్ సెట్ దగ్గర ఉన్న కనెక్షన్ వాడు ఛార్జ్ చేసుకుని దాంతో తిరిగేస్తున్నాడు. అంటే ఏంటి, పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం దాంతో, అంటే ఈవెన్ ఒకవేళ సబ్సిడీ ఇవ్వకపోయినా సోలార్ పంప్ సెట్ నుంచి ఎలక్ట్రిక్ ఛార్జర్ ద్వారా తిరిగినా అంతే 10% లో మన వెహికల్స్ తిరగొచ్చు. అందుకని మనం ప్రభుత్వం సోలార్ లాంటి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ వైపుగా ఈ ట్యాక్స్ దాన్ని. రెండోది ఏంటంటే రేపు పొద్దున్న ఇప్పుడు 73కి ఇట్లా రేట్ లో ఉంటే ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది పెట్టుకోవాలండి. ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఎందుకంటే ఇది దాటకూడదు. ఎందుకంటే రేపు పొద్దున్న బ్యారెల్లో కనుక $100 ఇంతకు ముందు అయినట్టుగా అయితే అది ఇది ఎంతకి వెళ్ళిపోతుందో కూడా మనకు అవగాహన లేదు ఇప్పుడు. సో దేర్ షుడ్ బి సమ్ మాక్సిమం క్యాప్ లేకపోతే ఏముందంటే మామూలుగా ఇదిగో డాలర్లు పెరిగింది మాకేం సంబంధం లేదని, ఎంత పెరిగితే వీళ్ళకి అంత ఎక్కువ ట్యాక్స్లు వస్తున్నాయండి. విచిత్రం అది. పెట్రోల్ ధర ఎంత పెరిగితే అంత ట్యాక్స్లు వస్తున్నాయి. అంటే ఏంటి, పనిషి అయినాడికి ఇంకో పనిషి. అంటే కోరుకుంటుంది ప్రభుత్వం ఇంకా పెరిగితే బాగుండు ఏది ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యారెల్ ప్రైస్ అని. సో ఇక్కడ ఏంటంటే అన్ని ఇప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీకు ఈ కేసీ తెలంగాణలో కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ చక్కగా ఎలక్ట్రికల్ పంప్ సెట్ దగ్గర పెట్టేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా కుసుమ్ అనే స్కీమ్ వచ్చిందండి. ఆ కుసుమ్ స్కీమ్ ఏంటంటే, ఒక 3 ఎకరాల్లో 2 ఎకరాలు ఉన్న రైతు కింద వ్యవసాయం చేసుకుంటూ పైన ఒక పందిర్లాగా సోలార్ పెట్టుకోవచ్చండి. దానికి అయ్యే ఖర్చు మొత్తం సబ్సిడీ ఇస్తాను కేంద్ర ప్రభుత్వం. అట్లాంటివి పెట్టుకుని ఎలక్ట్రికల్ వెహికల్ కి ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకుని తన వెహికల్ కి ఛార్జింగ్ చేసుకుని అప్పుడు ఇట్లాంటివి ఉండవు. సో ఈ ప్రభుత్వం సోలార్ మిషన్ ప్రోత్సహించాలా, జనాలు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కి వెళ్ళాలా. ఎందుకంటే రేపు పొద్దున్న లేకపోతే ఈ గ్లోబల్ వాలటైల్ కండిషన్స్ లో ఈ ఒపెక్ అనేది ఉంది కదా, ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ కంట్రీస్, అదొక పెద్ద కార్టెల్. ఆ కార్టెల్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు వాళ్ళు రైతులను నిర్ణయిస్తారు. ఇంకా ఆడెంత పెరిగితే ఇది అసలు కంటే వడ్డీ ముద్ద అన్నట్టుగా ఇంటర్నేషనల్ ఎప్పుడైతే బ్యారెల్ పెరుగుతుందో ఇంకా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దాని మీదే ఆధారం చేసుకుని పిండేసుకుంటున్నాయండి. సో ఇక్కడ ఇంకొక ప్రమాదకరమైనది ఏంటి, ఇందాక మిత్రులు చెప్తూ ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గటం వల్ల ఎంపీ స్థానాలు తగ్గి దక్షిణాది రాష్ట్రాలకి పార్లమెంట్ లో రిప్రజెంటేషన్ తగ్గితే మనకి ఇప్పుడున్న వాయిస్ కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే కనీసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి ఈ స్థితికి కారణం ఏంటంటే ఇదే ఉత్తరాది రాష్ట్రం అయి ఉంటే ఇది వాళ్ళందరూ ఒకటి వేరేగా ఉండేది. దక్షిణాది రాష్ట్రాలు అవ్వటం వల్ల కూడా ఇట్లాంటి అన్ని ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం కన్జ్యూమర్ గా ఒక సోలార్ వైపుగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపుగా వెళ్ళటం, నెక్స్ట్ కుసుమ్ రైతులేమో కుసుమ్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ను వాడుకోవటం. కుసుమ్ ఏంటంటే వ్యవసాయ భూముల్లో సోలార్ పైనేమో సోలార్ పెట్టుకుని ఇట్లాంటి ఇన్నోవేటివ్ తప్పితే ఈ ప్రభుత్వాన్ని ఏంటనుకుంటా మనం చూస్తానే ఉన్నాం. ఎప్పుడు పెట్రోల్ ధర తగ్గట్లేదు, అవి భవిష్యత్తులో తగ్గుతాయనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎప్పుడైనా మంచిగా పాలిచ్చే దానికే మేత పెడతారనో, లేకపోతే పళ్ళు ఉన్న దానికే రాయేస్తారనో, నడిచేదినే పొడుస్తారని ఈ సామెతలన్నీ ఏం చెప్తున్నాయంటే ఏది సమ్మగా ఉంటుందో చక్కగా ఉంటుందో ఈజీగా
పిండుకోవచ్చు. దానికి ఎప్పుడు కంటిన్యూస్ గా సందట్లో సడేమిగా కుమ్మేస్తా ఉంటారండి. సో ఇప్పుడు ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా అవ్వాలి. దాన్ని బేస్ చేసుకుని ఎలక్ట్రికల్ Okay. వెహికల్స్ 11 పైసలు అవుతుందండి కిలోమీటర్కి. ఓకే అది ఎంత అంటే 10% కాస్ట్ కంటే తక్కువ అండి. ఓకే సో దానికి చెప్పండి ప్లీజ్ గో హెడ్ ప్లీజ్ గో అంటే హెడ్ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ తో లింక్ అయిన పెట్రోల్ ని ప్రభుత్వం ఒక వంకగా చూపించి బారెల్ ప్రైస్ ఎట్లా ఉన్నా కానీ బ్యారెల్ తగ్గినా కానీ పెంచుతున్నాయండి. లాస్ట్ టైం 13% పెరిగితే కరెక్ట్ గా 13% పెంచారండి. తగ్గితే తగ్గడం పెంచడం ఒక 48% అండి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 టైమ్స్ ఉందండి. ఇది అంతర్జాతీయ క్రూడ్ ప్రైస్ లో యొక్క ధర కంటే 8 రెట్లు వసూలు చేశారు. కొన్ని నెలలు కంటిన్యూస్ గా 4 టైమ్స్, కొన్ని నెలలు 3 టైమ్స్, Okay. మినిమం యావరేజ్ కంటే 3.5 టైమ్స్ అండి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ కి మనం కన్స్యూమర్ పే చేసే ప్రైస్ కి యావరేజ్ గా 3.5 టైమ్స్ ఉందండి. ఓకే సో ఇది ఎప్పుడు తగ్గుతుందనే అవకాశమే లేదండి. దానికి బట్టి జనాలు కూడా కొద్దిగా తెలివిగా ఈవీలకి వెళ్ళిపోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బరాజ్ గారు. కోటేశ్వరరావు గారు, ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 167 దేశాలలో 57 దేశాలలో అమెరికన్ డాలర్ కన్నా కూడా తక్కువ ధర ఉంది పెట్రోల్ ధర. అలాగే 71 దేశాలలో $1 నుంచి $1.5 వరకు ఉంది. 35 దేశాలలో $1.5 నుంచి $2 వరకు ఉంది. అలాగే ఒక్క 4 దేశాలలో మాత్రం ముఖ్యంగా హాంకాంగ్ $2 నుంచి $2.5 మధ్యలో ఉంది. అంటే పెట్రోల్ రేటు చాలా ఎక్కువగా ఉన్నటువంటి దేశాలలో జనరల్గా సంపన్న దేశాలలో తో కంపేర్ చేస్తే పేద దేశాలలో పెట్రోల్ ధర తక్కువగా ఉంటుంది. చాలా విచిత్రమైన పరిణామం. ఓన్లీ అమెరికా ఈజ్ అన్ ఎక్సెప్షన్. అంటే పెట్రోల్ ధర చాలా ఎక్కువగా ఉన్నటువంటి దేశాలలో మనం చాలా అంటే ప్రధానమైనటువంటి దేశాల్లో, చిన్న చిన్న దేశాలను వదిలేసేయండి, కానీ పెద్ద దేశాలను కనుక తీసుకున్నట్లయితే మనం చాలా ఎక్కువ పెట్రోల్ ధర ఉన్నటువంటి దేశంగా ఉన్నాం. అది ఈ ప్రాబ్లమ్ని ఎట్లా అడ్రస్ చేయాలి అంటే ప్రభుత్వాలని ఎట్లా ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది, అంటే ప్రభుత్వాలకి ఏ రకమైనటువంటి మెసేజ్ వెళ్ళాల్సి ఉంటుంది, అంటే పార్లమెంట్లో ఒత్తిడి తీసుకురావడమా, ఏ రకంగా ప్రభుత్వం దీన్ని విని పట్టించుకునేటువంటి స్థితి ఎలా తీసుకురావాల్సి ఉంటుంది, దానికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు పెట్రోల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల్లో వెనిజులా గురించి మీరు చూశారనుకోండి, గ్లోబల్ పెట్రోల్ ప్రైస్.com అని రూపాయిన్నర ఉంది అక్కడ పెట్రోల్, దాదాపు ఉచితంగా ఇస్తున్నారు వాళ్ళు పెట్రోల్. మన డబ్బుల్లో రూపాయిన్నర అంటే ఉచితంగా ఇస్తున్నట్టే కదా మెయింటెనెన్స్. అవును, ఇప్పుడు కనీసం పెట్రోల్ బంకులు పనిచేసే వాడికి కూడా వేతనం చాలదు. అవును, రూపాయిన్నర ఉన్నది. అవును, అదే ఇప్పుడు హాంకాంగ్ లో వచ్చేటువంటి తలసరి ఆదాయం కానివ్వండి, లేకపోతే ఇతర దేశాల్లో వచ్చేటువంటి తలసరి ఆదాయం కానివ్వండి, వాటిని బట్టి ఆయా దేశాలు ఆయా ప్రాంతాలు నిర్ణయించుకునేటువంటిది ఉంటది. మనం వాటన్నింటి జోలికి వెళ్ళక్కర్లా. మన ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఎంత ఉంది, మనం నిత్యం పాకిస్తాన్ గురించి కంపేర్ చేసుకుంటాం, స్మరణ చేస్తాం, అదొక దరిద్ర దేశం అని అదని ఇదని, కానీ మనం చేస్తాం. ఆ పాకిస్తాన్ లో ఎంత ఉంది, శ్రీలంకలో ఎంత ఉంది, లేకపోతే బంగ్లాదేశ్ లో ఎంత ఉంది, నేపాల్లో ఎంత ఉంది. అందుకని ఇవన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు ఇవన్నిటికంటే ముఖ్యంగా మన జనం పన్నులు చెల్లించగలిగినటువంటి స్థితిలో ఉన్నారా లేదా అనేటువంటిదే మనకు ముఖ్యం. కరెక్ట్. అటువంటి చూసుకున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేనన్ని పన్నులు మన దేశంలో ఉన్నాయి. ఇప్పుడు శ్రీలంక లేకపోతే పాకిస్తాన్ గురించి సోషల్ మీడియాలో కొంతమంది వాళ్ళ రూపాయలు దాన్ని చూపించి మనకంటే 150 ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఉన్నాయని చెప్పేసి జనాన్ని తప్పుదారి పట్టిస్తుంటారు. అది కాదు, డాలర్ వాల్యూలో అక్కడ ఎంత ఉన్నది, మన రూపాయికిను పాకిస్తాన్ రూపాయికి లేకపోతే మన రూపాయికిను శ్రీలంక రూపాయికి చాలా తేడా ఉంది. దానిలో సగం వాల్యూ కూడా లేదు. అందుకని రూపాయల్లో అది ఎక్కువ కనిపించవచ్చు తప్ప రియల్ వాల్యూలో తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుందంటే ఆ ప్రభుత్వాలు ఈ విధంగా జనాన్ని బాధటం లేదు అనేటువంటిది ఒకటి. ఇందాక సత్యం గారు చెప్పినటువంటి అంశాల్లో సెస్సులకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో సెస్సులు 2%, 3% ఉంటే అవి ఇప్పుడు 11-12% వరకు పెరిగాయి. అంటే
అది యూపీఏ సర్కార్ అయినా, లేకపోతే ఎన్డీఏ సర్కార్ అయినా, అటల్ బిహారీ వాజ్పేయి గారైనా, లేకపోతే నరేంద్ర మోడీ గారైనా, మన్మోహన్ సింగ్ అయినా, ఎవరైనా కానీ ఇదొక సెస్సులు అనేటువంటి వాటిని ఒక ఆదాయ వనరుగా పెంచుకొని క్రమంగా పెంచుకుంటూ పోయారు. ఇంకొక మోసం ఏంటంటే దీనిలో సెస్సులు అనేటువంటివి నిర్దిష్టమైనటువంటి పథకాలు లేకపోతే డిపార్ట్మెంట్లకు మాత్రమే వాడాలి. కానీ ఆ విధంగా వాడకుండా ఒక సంవత్సరం తర్వాత దాన్ని అట్లా పెట్టేసి కేంద్ర ప్రభుత్వము లోటును నింపుకునేందుకు డైవర్ట్ చేస్తా ఉందనేటువంటిది బడ్జెట్ పత్రాలు అనేకం గతంలో కూడా వెల్లడించాయి. అందువల్ల ఆ సెస్సుల ఖర్చులో కూడా కేంద్ర ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరించడం లేదు. ఇంకొకటి ఈ పెట్రోల్ దీనికి సంబంధించి ఇప్పుడు జిఎస్టి అంటే ఎక్కడ ఎంత ఎక్కువ వినియోగిస్తే అంత రాష్ట్రాలకు వస్తుంది. కోటేశ్వరరావు గారు ఒక చిన్న ఇంటరప్షన్. ఉదాహరణకు పెట్రోల్ మీద వేసినటువంటి సెస్ లో ఎడ్యుకేషన్ సెస్ అని అంటూ ఉంది. లేకపోతే అటు మనకి ఇక్కడ వేరే చోట వేసేటువంటి దాంట్లో గ్రంథాలయాలకు సంబంధించినటువంటి సెస్ అని ఉంటుంది. ఇట్లా అయితే దేనికోసమైతే అది చూపిస్తూ ఉంటారో దాని మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు. ఇది బీజేపీ ప్రభుత్వం అని కాదు, యూపీఏ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం అయితే ఏ పేరు మీద అయితే ప్లీజ్ గో హెడ్ నేను అదే చెప్తున్నా టీడీపీనా, వైఎస్ఆర్సీపీనా, టీఆర్ఎస్, బీజేపీనా, కాంగ్రెస్ అని కాదు, ప్రతి ప్రభుత్వము అటు కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అదే చేసింది. ఇప్పుడు గ్రంథాలయ సెస్సులు వసూలు చేస్తున్నారు. అసలు గ్రంథాలయాలు ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు, ఉన్నటువంటి వాటిని ఎన్నిటి మూర్చారో మనకి స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల అది ఒక మోసం అయితే, రెండోది ఈ పెట్రోల్ సంబంధించి జిఎస్టీ మామూలు ఇతర వస్తువులకి జిఎస్టీ ఏంటంటే స్టేట్ సగానికి వస్తుంది, కేంద్రానికి సగానికి వస్తుంది. అది ఒక ఫార్ములా. కానీ పెట్రోల్ దానిలోకి వచ్చేసరికి రాష్ట్రాల్లో వినియోగం ఉంటుంది. ఆ రాష్ట్రాల్లో వినియోగం ఉన్న దాని మీద వ్యాట్ రాష్ట్రాలకు వస్తుంది, మిగతా కేంద్ర పన్నులు కేంద్రానికి వెళ్తాయి. కేంద్ర పన్నుల నుంచి మనకు వచ్చేటువంటి షేర్ ఏదైతే ఉందో అది జనరల్ ఫార్ములా నుంచి వస్తుంది. అంతేగాని ఒక ఆంధ్రప్రదేశ్లో ఎంత వినియోగించారు, లేకపోతే తెలంగాణలో ఎంత వినియోగించారు అనేటువంటి దాని మీద ఉండదు. అందుకని ఇక్కడ కూడా జరుగుతున్నటువంటి లోపం ఏంటంటే ఎక్కువ వినియోగించేటువంటి రాష్ట్రాలేమో ఎక్కువ పే చేస్తున్నాయి కేంద్రానికి కూడా. దాన్ని ఒక ఉదాహరణ తీసుకొని చెప్పండి కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు దాన్ని ఒక ఉదాహరణ తీసుకొని చెప్పండి. అదే ఒక ఉదాహరణ తీసుకొని చెప్పండి దాన్ని. ఉదాహరణకి తెలంగాణలో 100 లీటర్లు పెట్రోల్ వినియోగించారనుకోండి. తెలంగాణలో 100 లీటర్ల పెట్రోల్ వినియోగిస్తే కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పెట్రోల్ పన్ను ఆ 100 లీటర్ల దామాషాలో రాదు మనకి. జనరల్ పూల్లో పన్నుల వాటాకి వేరే ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాలో వస్తుంది తప్ప. కానీ ఇక్కడ మన తెలంగాణ వినియోగదారు 100 లీటర్లకి చెల్లిస్తాడు. అదే పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 90 లీటర్లే వినియోగించింది అనుకోండి, 90 లీటర్లకే చేస్తాడు. కానీ పన్నుల వాటాలో మిగతా 42% మనకి కేటాయించినటువంటి పన్నులు ఉన్నాయి కదా, ఒక ఫార్ములా. ఆ ఫార్ములాకి ఇక్కడ పెట్రోల్ వినియోగానికి, డీజిల్ వినియోగానికి సంబంధం లేదు. అందువల్ల ఆ విధంగా పెట్రోల్ ఎక్కువ వినియోగించేటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కువ వినియోగించేటువంటి రాష్ట్రాలకు కూడా ఈ దీనిలో అన్యాయం జరుగుతూ ఉంది అనేటువంటిది ఉన్నది. అందువల్ల అయితే ఒకటి ఇందాక మీరు లేవనెత్తినటువంటిది ఉత్తరాది రాష్ట్రాలకి, దక్షిణాది రాష్ట్రాలకి ఒక సామాజిక న్యాయ దృష్టితో చూసినప్పుడు అది కొంత మేరకు సమర్థనీయమే. అయితే అది మరీ ఎక్కువగా పోయింది అనుకోండి, మరీ ఎక్కువగా పోయిన అది ఒక దశాబ్దమో 2 దశాబ్దాలో, ఒక నిమిషం కోటేశ్వరరావు గారు, ఒక దశాబ్దమో 2 దశాబ్దాలో 3 దశాబ్దాలో 4 దశాబ్దాలో ఉంటే పర్వాలేదు. అది అన్ఎండింగ్గా అయిపోయింది అనమాట. దీనికి వేరే పోలిక తీసుకురావచ్చు కానీ సభ్యత కాదని ఊరుకుంటున్నాను. దానికి ఒక ఎండ్ లేకుండా పోయింది. అక్కడ అంటే జనాభాను అదుపు చేసినటువంటి వాళ్ళని, ప్రాథమిక విద్యను అదుపు చేసినటువంటి వాళ్ళని, ప్రజారోగ్యాన్ని అదుపు చేసి బాగా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి వాళ్ళకి శిక్ష వేసి వీటిల్లో వెనకబడినటువంటి వాళ్లకు రాయితీలు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. అది అన్యాయమైనటువంటి పద్ధతి అని లేదు. మనం వెనకబడినటువంటి వాళ్లకు, వాడు బీహార్ వాడైనా మధ్యప్రదేశ్ వాళ్ళైనా ఆ రాష్ట్రాలకు సంబంధించి సహాయం చేయాలి అనేటువంటి సామాజిక బాధ్యత, దృక్పథం అనేటువంటిది ఉండాలనేది నిజం. కానీ జరుగుతున్నది ఇది. గో హెడ్ కోటేశ్వరరావు గారు. అందువల్ల ఈ పన్నుల చెల్లింపు వాటాల్లో కూడా
మరింత శాస్త్రీయత ఉండే విధంగాను, లేదా ప్రాంతీయమైనటువంటి విభేదాలు లేకపోతే ఇటువంటివి లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అది రాష్ట్రాలతోటి కేంద్ర ప్రభుత్వము సంప్రదింపుల ద్వారా చేయొచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. కాకపోతే ఏంటంటే రాష్ట్రాలతోటి అసలు డైలాగ్ అనేటువంటిదే తగ్గిపోతా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి సహకార రంగం మీద కేంద్ర ప్రభుత్వము పార్లమెంటుతో నిమిత్తం లేకుండా లేకపోతే ఇంకొక దాంతో నిమిత్తం లేకుండా ఏకంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఏమంటారు దీన్ని, ఏమంటారు? అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ సంగతి చూసాం మనం. ఆ రాష్ట్ర అసెంబ్లీతో చర్చించలేదు, లేదా ఇతర డెమోక్రటిక్ ప్రాసెస్ ఏమి లేకుండా ఉదయం ప్రధానమంత్రి గారి ఇంట్లో కూర్చొని 11 గంటలకల్లా పార్లమెంట్లో పెట్టేసి మధ్యాహ్నం 1 గంటకల్లా దాన్ని మొత్తాన్ని రద్దు చేసి పారేశారు. ఒక రాష్ట్రాన్ని రద్దు చేసేటువంటి అధికారం పార్లమెంటుకు కానీ లేకపోతే ఎవరికి ఎక్కడ ఉన్నది? ఒక రాష్ట్రాన్ని క్రియేట్ చేయాలంటే దానికి ఎంత ప్రాసెస్ నడిపారు? మరి ఒక రాష్ట్రాన్ని రద్దు చేయడానికి కేంద్రానికి ఉన్నటువంటి అధికారం ఏమిటి? అందుకని ఇటువంటివన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు కూడా ఒక తీవ్రమైనటువంటి సమస్యలను సృష్టిస్తున్నాయి. అందుకే ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వము తన యొక్క విధానాలని, రాష్ట్రాలను దెబ్బతీసేటువంటి విధానాలని మార్చుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎందుకు వచ్చింది? రాష్ట్రాలని మున్సిపాలిటీలుగా చేశారు, లేదు ముఖ్యమంత్రులను కూడా వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు అనుగుణంగా మారుస్తున్నారు అనేటువంటి ఒక నేపథ్యం నుంచి వచ్చింది. అదేవిధంగా తమిళనాడు లేకపోతే పంజాబ్, అకాలీదళ్ ఇవన్నీ కూడా రాష్ట్రాలు కేంద్రం మధ్య ఉన్నటువంటి హక్కులు వీటి మీద నుంచే వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా అటు బీజేపీ సపోర్టర్స్ గానో లేకపోతే కాంగ్రెస్ సపోర్టర్స్ గానో మారిపోయి ఈ రాష్ట్రాల యొక్క అధికారాలు అనేటువంటి వాటిని పూర్తిగా వదిలేశాయి. కేవలం రాజకీయమైనటువంటి సర్దుబాట్లు తప్ప రాష్ట్రాల హక్కులు అనేటువంటివి లేవు. ఉన్నట్టయితే ఈ పెట్రోల్ సమస్య మీద నిజానికి పెద్ద ఆందోళన వచ్చి ఉండాల్సిందే రాష్ట్రాల నుంచి, కానీ అటువంటిది లేదు. అందువల్ల ఇవాళ జరుగుతున్నటువంటి ఈ చర్చలో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చర్చించుకుంటున్నాం. ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వము సెస్సుల్ని రద్దన్న చేయాలి, లేదా సెస్సుల్లో కూడా రాష్ట్రాలకు వాటా ఇవ్వాలనేటువంటి డిమాండ్ని పరిశీలించాలి. అప్పుడు సమన్యాయం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు. సార్ తిరుపతిరావు గారు, నౌ మీకు ఫుల్ బ్యాటింగ్ అవకాశం ఉన్నది. బ్యాటింగ్ ఏం లేదు కృష్ణమోహన్ గారు. సుబ్బరాజు గారు ఒక మంచి విషయాన్ని ప్రస్తావించారు. అంటే సరే పెట్రోల్ ఇవన్నీ దేని గురించి నేను మాట్లాడిస్తాను, వారు మాట్లాడారు, మిగతా విషయాలు వాళ్ళు చెప్పిన దాంట్లోనే కొన్ని ఆన్సర్స్ వచ్చాయి. సుబ్బరాజు గారు ఏదైతే ఈ సాంప్రదాయేతర వనరులకు సంబంధించి వాళ్ళ వచ్చినటువంటి దేశంలో వచ్చినటువంటి విప్లవం వారు దాన్ని ఆహ్వానించారు. బట్ నేను ఇవాళ విప్లవం వచ్చింది నిన్న కాక మొన్న చూస్తే ఏదైతే విద్యుత్తో నడిచే 2 వీలర్స్ మీద మినిమం 24,000 రూపీస్ తగ్గించినాయి, కంపెనీలు తగ్గించాయి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీల నేపథ్యం. దీని గురించి ఆలోచించామా మనం? ఇవాళ సాంప్రదాయత వనరుల తాలూకా ఇది పెట్రోలు తగ్గించినా తగ్గించకపోయినా మనం ఇది దిగుమతుల మీద ఆధారపడి నడపాల్సిందే, అవునా కాదా? పెద్దలందరికీ నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా. కానీ ఏదైతే ఇవాళ ఈ సాంప్రదాయేతర ఇంధన వనరులతో రాబోయే బస్సులు కూడా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇవాళ దాదాపు 300 బస్సులు కొనుగోలుకు సిద్ధమైంది. దేశంలో సాంప్రదాయేత ప్రత్యేకించి సౌర విద్యుత్తో నడిచే వాహన తాలూకా విప్లవం ఇవాళ రాబోతుంది. వీటన్నిటికీ ఇస్తున్నటువంటి సబ్సిడీలు ఎక్కడి నుండి ఇస్తాయి? నా జేబుల నుండి ఇస్తారా? నా జేబుల నుండి తీస్తారా ప్రభుత్వం? ఓకే, పెరిగినటువంటి రేట్లు, హేతుబద్ధత వాటి మీద కాసేపు పక్కన పెడితే ఇవాళ మంచి సబ్జెక్ట్ సుబ్బరాజు గారు లేవనెత్తారు, నేను వారిని అభినందిస్తున్నా. ఈ మార్పు ఇవాళ వస్తున్నటువంటి మార్పు రేపు రాబోయే రోజుల్లో గడిచిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి సాంప్రదాయేతర వనరుల ఇంధనాన్ని వినియోగించుకోవడంలో భారతదేశం ముందుకెళ్తున్నటువంటి తీరు చూస్తే దాన్ని మనం ఆలోచించాల్సిన పని లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఎవరికి అనేది కాదు ఇక్కడ, నేను ప్రశ్నిస్తున్నా. అదే సందర్భంలో ఇందాక చెప్పారు పెద్దలు ఎవరో నాతో ముందు మాట్లాడుతూ, ఏదైతే దయచేసి వాళ్ళందరూ కూడా నేను అందరికీ గౌరవిస్తాను, నేను ఎవరికి గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎప్పుడు ఏ డిబేట్ లో కూడా మాట్లాడలేదు కృష్ణమోహన్ గారు, మీ ఇంక్లూడింగ్ మీ గౌరవంతో సహా.
నా గౌరవాన్ని నేను కాపాడుకుంటూనే నేను దిగజారే వ్యక్తిని కాదు, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారనేది చెప్పడమే నా ఉద్దేశం. ఓకే. క్షమించాల. నేను ఒకటే చెప్తున్నా, ఇందాక ఏదైతే పెద్దలు మాట్లాడుతూ, సరే మాట్లాడడానికి వారికి స్వేచ్ఛ ఉంది, మీరు ఇచ్చారు, నేను కాదనట్లేదు. దయచేసి సిక్కు వేర్పాటువాద ఉద్యమం సంబంధించి వాళ్ళ పెట్రోల్ రేట్ల గురించి ఏదైతే కంపారిజన్ చేయడం ఉందో అది సరైనటువంటి విధానం కాదు. అది కాదు. రాష్ట్రాలు ఎప్పుడైతే వివక్షకు గురవుతారో, ఎందుకంటే దానికి సంబంధించిన చిన్న వివరణ ఇస్తాను. ఆనందపూర్ సాహిబ్ రెజల్యూషన్ అని అంటూ ఒకటి ఉంది. ఆనందపూర్ సాహిబ్ రెజల్యూషన్ తీర్మానం అని అంటూ ఒకటి ఉంది. అందులో రాష్ట్రాలకు మరింత ప్రతిపత్తి కావాలి అనేటువంటిది తప్ప అందులో బ్రహ్మ పదార్థం ఏమీ లేదు. కానీ ఇందిరాగాంధీ టైంలో ఆవిడ దాన్ని ఒక భూతంలాగా చేసి చివరకు ఆ సమస్యను పెంచి పెద్ద చేసి, అది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గం. దానికి ఫలితం కూడా అనకూడదు, కానీ దాని ఫలితం కూడా ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీను అనుభవించారు. అంటే రాష్ట్రాల పట్ల నిరాదరణ, రాష్ట్రాలను తొక్కేద్దాం అంటే ఏమనుకోవద్దండి, భారతీయ జనతా పార్టీ లైన్ ఆఫ్ థింకింగ్ కూడా అదే. బలమైన కేంద్రము, బలహీనమైన రాష్ట్రాలు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ అనేది, ఒక్క నిమిషం నేను వస్తున్నాను, మీ దగ్గరికి వస్తున్నాను, మీకే ఇస్తాను. ఆగండి తిరుపతిరావు గారు ఒక్క నిమిషం మీకే అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఉండండి, మీకే అవకాశం ఇస్తున్నాను. బలమైన కేంద్రము, బలహీనమైన రాష్ట్రాలు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ విధానం. అందులో చర్చం లేదు, దాపరికం కూడా లేదు. ఇది ప్రమాదకరమైనటువంటి ఆలోచన ధోరణి అని మాత్రమే. దీనివల్లనే గతంలో అటు ఖలిస్తాన్ పుట్టినా, లేకపోతే అస్సాంలో గొడవలైనా, ఇతరేతరమైనటువంటి ప్రాంతాలలో కూడా వేర్పాటువాద ఉద్యమాలు వచ్చినా కూడా దానికి ఇదే విధమైన ఆలోచన ధోరణి కారణం. దయచేసి మాట్లాడండి ప్లీజ్. నేను అదే చెప్తున్నాను కృష్ణమోహన్ గారు. ముందుగా ఏదైతే పెట్రోల్ ధరలు పెరుగుదల అంశం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏదైతే వేర్పాటువాద ఉద్యమాల్ని మనం పోలుస్తూ మాట్లాడడం ఏదైతే ఉందో అది విజ్ఞత కాదు అని చెప్పి నేను చెప్పడమే నా ఉద్దేశం. మాట్లాడతామంటే మాట్లాడుకోండి, మీతో సహా మీకు ఆ స్వేచ్ఛ ఉంది, మేమెవరం అడ్డుకోవడానికి. రెండో విషయం అండి, ఏదైతే మీరు చెప్పారో రాష్ట్రాలని బలహీనపరచడం అనేది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాలూకా విధానం కాదు. బలమైనటువంటి రాష్ట్రాలు, ఫెడరల్ సిస్టమ్ లో బలమైనటువంటి రాష్ట్రాలు ఉండాలి, బలమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలి అన్నటువంటిదే భారతీయ జనతా పార్టీ విధానం. నేను స్పష్టం చేస్తున్నా, మీ అభిప్రాయంతో నేను వ్యతిరేకిస్తాను. మూడోది, ఏదైతే ఇందాక చెప్పారు మా పెద్దలు మాట్లాడుతూ, పెట్రోల్ ధరలు ఇప్పుడు తగ్గలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇవాళ పరిస్థితి కాదు, ఈ సిస్టమ్ పెట్టిన తర్వాత చాలా పర్యాయాలు తగ్గడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు లభ్యత అనుగుణంగా చాలా పర్యాయాలు తగ్గడం జరిగింది. దాన్ని కూడా ఒకసారి గమనించాలా. 8 పైసలు 9 పైసలు 11 పైసలు తగ్గి 10 రూపాయలు 15 రూపాయలు చొప్పున పెరిగింది. తగ్గేటప్పుడేమో పైసల్లో కొడతారు కదా, రెస్పాండ్ కండి క్విక్ గా రెస్పాండ్. అప్పుడు కూడా అంత 10 రూపాయలు. ఒక్క నిమిషం కొడతారావు గారు తగ్గేటప్పుడు కూడా అదే ధామాసా ప్రాతిపదికన తగ్గించడం జరిగింది. తగ్గేటప్పుడు కూడా కావాలంటే లెక్కలు ఉంటాయి, అవన్నీ తీసి మీరు రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు, ఎక్కడికి వెళ్ళిపోయే కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరుగుదల అంశంలో కేంద్ర ప్రభుత్వానికి వేరే ఆలోచన ఏమీ లేదు. జిఎస్టీలో తేడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. టెక్నికాలిటీస్ సరే ఎవరికి నచ్చినట్టుగా వారు చెప్తారు, దాన్ని వక్ర భాష్యాలు చెప్పొచ్చు, దాన్ని మేము వ్యతిరేకించట్లేదు. కాకపోతే మా తాలూకా విధి విధానాల్లో ఇవాళ ఏదో ఈ 7 సంవత్సరాల్లోనే మొత్తం ఇదే విధంగా జరిగింది, గడిచినటువంటి 6 దశాబ్దాల పైచిలుక కాలంలో ఏమీ జరగలేదు అన్నటువంటి విధానంలో మాట్లాడడాన్ని మేము అబ్జెక్ట్ చేస్తున్నాం తప్పిస్తే మా విధి విధానాల్లో లోటుపాట్లని ఎత్తి చూపే స్వేచ్ఛ అందరికీ ఉంది. మేము కూడా సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కృష్ణమోహన్ గారు. మేమేం వ్యతిరేకించట్లే, మేము ఆహ్వానిస్తున్నాం. అదే సందర్భంలో చెప్పాం, పెట్రోల్ ధరల గురిండే మీరు మాట్లాడుతున్నారు, పెట్రోల్ ధరల సెస్సుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం గురించి మాట్లాడుతున్నారు. పెట్రోల్ ధరలు పెరిగినందువల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే గురించి మాట్లాడారు. వీటన్నిటితో పాటు సాంప్రదాయేతర వనరుల వినియోగం ఈ దేశంలో గడిచిన 2-3 సంవత్సరాల్లో ఎంత మేరకు పెంచాము, దాని వలన విదేశీ మార్గద్రవ్యం ఎంత మేరకు మనకు ఆదా అవుతుంది, వీటన్నిటి గురించి కూడా పెద్దలు, విజ్ఞులైనటువంటి పెద్దలందరూ ఆలోచించాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను.
యూ హ్యావ్ ఓన్లీ 15 seconds. రెస్పాండ్. ఓకే, ఇక్కడ గత సంవత్సరం 86 రోజుల పాటు లాక్డౌన్ పీరియడ్లో 86 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఎదురిచ్చారు, అంత తక్కువగా పడిపోయింది. అప్పుడు 86, 83 రోజులు మార్చకుండా జనాన్ని బాధేశారు. తర్వాత మొన్న 5 రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా ఎన్ని రోజులు ఒకే ధరను మెయింటైన్ చేశారు. ఎవరు మెయింటైన్ చేశారు? మాకేం సంబంధం లేదు, చమురు కంపెనీలు అంటాయి. ఆ చమురు కంపెనీలు అటువంటి వైఖరి తీసుకోవడానికి ఆ తీసుకున్నటువంటి చమురు కంపెనీల మీద వీళ్ళు యాక్షన్ తీసుకున్నారా? యాక్షన్ తీసుకోలేదు. అందువలన మేము అవసరానికేమో అది చెప్తారు, మాకేం సంబంధం లేదంటారు. దీనికి వచ్చేసరికి ఎవరు ఎన్నికల కారణంగా ఆపారా లేదా? అంతర్జాతీయంగా బాగా పడిపోయినప్పుడు 86 రోజులు ఎందుకు? కావాలంటే పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ విభాగం ఉంది. తిరుపతిరావు గారు రీజనబుల్ గానే మాట్లాడతారు, ఆయన ఒకసారి వెరిఫై చేసుకోమనండి. దానికి కారకులు ఎవరు? థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిరావు గారు, డాక్టర్ సత్యం గారు అండ్ సుబ్బరాజ్ గారు ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.